పాజిటివ్ అవ్వచ్చు. లెర్న్ ఫ్రమ్ హిస్ లైఫ్, ఆయన జీవితాన్ని నుంచి నేర్చుకో అని చెప్పడానికి రాశాడు. సరే, మనం ఈరోజు డేవిడ్ లైఫ్లో ఒకసారి ఆయన ఎందుకు పడిపోయాడు, ఎలా రెస్టోర్ అయ్యాడో చూస్తాం. కానీ ఐ వాంట్ టు గివ్ అ ఓవరాల్ పిక్చర్ సో దట్ యూ వోంట్ మిస్ ఎనీథింగ్. డేవిడ్ 4 సార్లు పడిపోయాడు. ఫస్ట్ టైం 1 Samuel 29:30, దాన్ని ఇప్పుడు మనం చూస్తాం. ఈరోజు డేవిడ్ దేవుడి నుంచి దూరం అయ్యాడు, సౌల్ని చంపడానికి వెళ్ళాడు. వాళ్ళు వద్దురా వెనక్కి వెళ్ళిపో అన్నాడు. వెనక్కి వెళ్ళిపోయేటప్పటికి తన భార్యని పిల్లల్ని శత్రువులు ఎత్తుకెళ్ళిపోయారు, అమాలేకీయులు. మనోడికి అప్పుడు బుద్ధి వచ్చింది, దేవుడిని రిక్వెస్ట్ చేశాడు. అప్పుడు దేవుడు సహాయం చేస్తే దేవుడు భార్యని పిల్లల్ని అందరినీ దొరికేటట్లు చేశాడు. ఇది స్టోరీ నెంబర్ 1. దీన్ని మనం డీటెయిల్గా చూస్తాం. ఇది ద స్టోరీ నెంబర్ 1. దాంట్లో ఒక వర్డ్ ఉంటుంది, డేవిడ్ రికవర్డ్ ఆల్. బక్సింగ్ గారు ఒక బుక్ రాశారు, 130 pages బుక్. అది డేవిడ్ రికవర్డ్ ఆల్. ఒకవేళ కనుక మీకు అవకాశం దొరికితే దాన్ని చదవండి. మీరు ఎవరికైనా కావాలంటే ఐ కెన్ గివ్ ఈ బుక్ ఆల్సో, ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 ఉంది నా దగ్గర. సింగిల్ సిట్టింగ్లో అయిపోతుంది. ఎందుకంటే బక్సింగ్ గారు అకాడమిక్ ఇంగ్లీష్ ఉపయోగించడం, మామూలుగా కాన్వర్జేషనల్ ఇంగ్లీష్ ఉపయోగిస్తాను, నేను ఎలా ఉపయోగిస్తాను అట్లా. సో ఇట్స్ వెరీ సింపుల్ ఉంటుంది. కాబట్టి మీకు పెద్ద బోరింగ్ అనిపించదు, మూవింగ్ లాగా అనిపిస్తాను. మన కళ్ళ ముందు ఒక స్టోరీ చదువుతున్నట్లే ఉంటుంది. లాట్ ఆఫ్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్తో ఆయన రాశాను. సో దట్స్ ఇన్సిడెన్స్ నెంబర్ 1. ఇన్సిడెన్స్ నెంబర్ 2, డేవిడ్ కింగ్ అయ్యాడు. కింగ్ అయిన తర్వాత ఆయన, ఇది 1 Chronicles 13, 14, 15లో ఉంటుంది అనమాట. కింగ్ అయిన తర్వాత మంచి పని చేద్దాం అనుకుంటాడు. బయట అందరికీ కూడా వాట్ ఏ గ్రేట్ ఐడియా అనుకుంటాడు. ఎలా అంటే, డేవిడ్కి ఒక థ్రోన్ ఉంది, డేవిడ్కి ఒక కింగ్డమ్ ఉంది. కూర్చొని ఆలోచిస్తుంటాడు, నాకైతే ఒక థ్రోన్ ఉంది, నాకైతే ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, గాడ్స్ ఆర్క్ ఏమో ఎక్కడో ఊరు బయట ఉన్నది, దాన్ని ఇక్కడ తెచ్చిపెట్టుకున్నాం. మనం కొన్నిసార్లు ఇలాంటి స్టేట్మెంట్లు వేసినప్పుడు ఏం ఖతర్నాక్ స్టేట్మెంట్, ఇది చాలా స్పిరిచువల్ అనుకుంటాం. కానీ డేవిడ్ దాంట్లో 2 బ్యాడ్ మోటివ్స్ ఉన్నాయి. మన మోటివ్స్ ఎవరికీ తెలియదు. 2 బ్యాడ్ మోటివ్స్ ఉన్నాయి. ఒక బ్యాడ్ మోటివ్ ఏంటంటే, దేవుని యొక్క మందసం గోల్డెన్ ఆర్క్ కనుక తన కింగ్డమ్కి దగ్గరలో ఉంటుంది, అంటే థ్రోన్కి దగ్గరలో ఉంటే, ద గోల్డెన్ ఆర్క్ ఈజ్ ద వెరీ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి అని అర్థం. దేవుడి సన్నిధి నా పక్కనే ఉంటే కనుక ప్రొటెక్షన్ నాకు పెరుగుద్ది. సో మనోడు మందసం ఎందుకు తెచ్చిపెట్టుకున్నాడు అంటే ప్రొటెక్షన్ కోసం. మనం ఎలాగా పిల్లో పక్కన దిండి బైబిల్ పెట్టుకుంటాం అంటే, ఇప్పుడు మీకు లింక్ వచ్చింది కదా. ఇప్పుడు మీలో చాలామంది బైబిల్ పిల్లో పక్కన పెట్టుకునేది భక్తితో కాదు, భయంతో. రైట్? మీకు క్లిక్ అయింది కదా. డాష్ బోర్డ్లో బైబిల్ పెట్టుకునేది యాక్సిడెంట్ లోపల ఉంటుందండి. మీకు అర్థం కదా. ఇప్పుడు మన వాళ్ళందరూ బైబిల్ చూడంగానే స్పిరిచువల్ అనుకుంటాం, కానీ మోటివ్ మాత్రం వేరే ఉంటుంది. సో నేను మోటివ్స్ని చాలా బయట పెట్టేస్తాను. ఓకే, పెట్టినప్పుడు మీరు హర్ట్ అయ్యారనుకోండి, దట్స్ యువర్ విష్, బట్ రియాలిటీ అయితే గాట్ మై పాయింట్. సో హిజ్ మోటివ్ వాజ్ బ్యాడ్. రెండో బ్యాడ్ మోటివ్ ఏంటి తెలుసా, ఆయన ఇప్పుడు మందస్సం ఇక్కడ ఉంది కాబట్టి రాజు అంటే కొంతమంది గిట్టదు, కానీ దేవుడు అంటే గిట్టనోడు ఎవరు ఉంటారు కదా. ఎవ్రీబడి లైక్స్ గాడ్. సో దేవుడికి హాయ్ చెప్పడానికి వస్తే పక్కన ఉన్న రాజుగారిని ఏమైనా ఫీల్ అవుతే ఏమైనా హాయ్ చెప్తారు కదా. సో మనోడు పాపులారిటీ పెరుగుతుంది అనమాట. సో వి యూజ్ గాడ్స్ నేమ్ ఫర్ అవర్ పాపులారిటీ. మనం దేవుడి పేరుని మన పాపులారిటీ కోసం యూజ్ చేసుకుంటాం. ఎలాగో అని అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నీకు ఐడియా వచ్చిందా, నాకు ఐడియా వచ్చిందని చెప్పొచ్చుగా, చెప్పవు. దానికి ఇంత పొడుగు సింగనాథం కలుపుతాం. ఎలాగంటే, బ్రదర్ నేను ఇంకా 3 days నుంచి ఫాస్టింగ్ ఉంటున్నాను బ్రదర్. మనోడికి ఎప్పుడే నవ్వు వచ్చేసింది. ఆ ఫాస్టింగ్ తర్వాత ఐడియా చెప్తారు అనమాట. ఈ ఫాస్టింగ్ తర్వాత ఐడియా చెప్తే కనుక ఐడియాకి ఒక సిగ్నేచర్ ఎవరిదంటే దేవుడిది. ఇప్పుడు నీకు అర్థం కదా. సో ఇప్పుడు నాకు వచ్చిన ఐడియా అంటే తప్పే ఉంది. అలా అనడం, నేను ఫాస్టింగ్ ప్రేయర్లో ఉంటే కనుక ఈ ఐడియా వచ్చింది. సో దట్ ఈస్ వాట్. అంటే ఫాస్టింగ్ ప్రేయర్లో ఉంటే నీకు ఈవిల్ థాట్స్ రావచ్చు కదా. ఫ్రాంక్గా వాడుతున్నాను సార్. నేను చర్చిలోకి వస్తే చాలా పవిత్రమైన తలంపులు వస్తాయని వాడిని అంటాడా? ఇక్కడ దేవుడి ప్రెసెన్స్ ఉందా అంటే ఉంది, కానీ నీకుందా లేదా నాకేం తెలుసు.
మనం తుల్లా స్ట్రెయిన్ ఆడదాం, అది బాగుంటుంది. సో ఇది విషయం అన్నమాట. సో ఏంటంటే అది ఉపయోగిస్తే కనుక ప్రజలు ఒప్పేసుకుంటారు. బ్రదర్ గాడ్స్ విల్ బ్రదర్ ఇదే అని అంటాడు, ఓ హెడ్డింగ్ ఇస్తాడు. ఇక దాంతో ఏమవుతుందంటే సిగ్నేచర్ దేవుడు అన్నమాట. ఆ తర్వాత ఏది చెప్పినా కూడా యూ హావ్ టు యాక్సెప్ట్ ఇట్ అన్నట్టు. సో డేవిడ్ ఈ 2 బ్యాడ్ మోటివ్స్తో ఆర్క్ని దగ్గర తెచ్చిపెట్టుకున్నాడు. ఎప్పుడైతే బ్యాడ్ మోటివ్స్ ఉంటాయో ఆ బ్యాడ్ మోటివ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి గుడ్ వర్క్కి బ్యాడ్ మెథడ్స్ కూడా వస్తాయి. బ్యాడ్ మెథడ్స్ అంటే యాక్చువల్గా ఆర్క్ని తీసుకురావడానికి ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, కహాతీలు అని. మనోడు ఏం చేస్తాడంటే కహాతీలను కాకుండా వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తాడు. దాంతో ఒకటి చచ్చిపోతాడు. అప్పుడు డేవిడ్ కళ్ళు తెరుచుకొని ప్రభా నన్ను క్షమించి అంటాడు. దెన్ గాడ్ రెస్టోర్స్. ఇది సెకండ్. ఇక థర్డ్ వన్ మనకు బాగా తెలిసినటువంటి విషయం, ఇది 2 Samuel 11-12 ఉంటుంది. డేవిడ్ బెత్షెబాతో పాపం చేయడం. టు బి వెరీ ఫ్రాంక్, నన్ను రాంగ్గా కోట్ చేయొద్దు, జాగ్రత్తగా అంటే మీరు చివరిదాకా వినకపోతే కనుక యూ విల్ బి కోటింగ్ మీ రాంగ్. డేవిడ్ బెత్షెబాతో వ్యభిచారం చేయడం పెద్ద పాపం కాదు. అప్పు అంటే చిన్నదైనా మనం కూడా చేయొచ్చు అంతే. బిగ్గర్ ప్రాబ్లం ఏంటో నేను చెప్తాను. అసలు ఏంటంటే మనోడు వారికి వెళ్ళకపోవడం అనేది బిగ్ సీన్. అసలు బెత్షెబా సీన్లోకి ఎందుకు వచ్చింది? మనోడు యుద్ధానికి వెళ్ళలేదు కాబట్టి. యుద్ధానికి వెళ్తే కనుక ఈ బాధ వచ్చేదా? ఉండేది కాదు. మనం చెయ్యాల్సిన దాన్ని చేస్తే చేయకూడదు దాని దగ్గరికి వెళ్ళాం మనం. ఇప్పుడు నేను సినిమా చూడొచ్చా అని అన్నాడు అనుకో, సినిమా అసలు నీ మైండ్లోకి ఎందుకు వచ్చింది? ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటే కానీ నీ సినిమా మైండ్లోకి రాదు. ఒకటి నా లైఫ్ బోర్ కొడుతుంది అంటూ ఎంటర్టైన్మెంట్. అసలు బోర్ ఎందుకు వచ్చింది నీ లైఫ్లోకి? నీకు అర్థమైందా? ఇప్పుడు నువ్వు అది అడ్రస్ చేస్తే కనుక నేను సినిమాకి వెళ్ళొచ్చే తర్వాత నేను చెప్తా. రెండో విషయం, సినిమాకి వెళ్ళటానికి 1 గంట, సినిమా ఒక 2.5 గంటలు, ఆ తర్వాత వెనక్కి రావడానికి 1 గంట, ఆ తర్వాత తలనొప్పి తగ్గడానికి ఇంకో 3 గంటలు, టోటల్గా 7 hours. నీకు అంత టైం ఉందంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ టైం నీకు? దానికి నువ్వు ఒక ఆన్సర్ చెప్పగలిగితే సినిమాకి వెళ్ళొచ్చలేదు తర్వాత వచ్చేది. సో మెనీ అ టైమ్స్ మనము చెయ్యాల్సింది చెయ్యినప్పుడు చేయకూడదు దాని దగ్గరికి వెళ్తాం. దాన్ని అడుగుతారన్నా నేను చేయొచ్చా, ఇది చేయొచ్చా అని. ప్రాబ్లం ఏంటంటే వై యూ హ్యావ్ కమ్ టు దట్ లెవెల్ అనేది. సో డేవిడ్ అక్కడ దాకా వెళ్ళాడు. వెళ్ళటం బట్టి డేవిడ్ హిమ్సెల్ఫ్ బికెమ్ ఎ కిల్లర్. అర్థంగా? డేవిడ్ 2 పాపాలు చేశాడు. ఒకటి ఏంటంటే బెత్షెబాతో వ్యభిచారం చేయటం, రెండోది దాన్ని కవరప్ చేయడానికి వాళ్ళ ఆయన్ని చంపాడు. ఈ రెండాట్లో ఏది పెద్దదో తెలుసా? ఆయన చంపాడు. ఏమనంటే బెత్షెబాతో చేసిన పాపం మూమెంటరీ, ఎమోషనల్, ఉద్రేకపూరితమైన క్షణికమైన ఆనందం కోసం చేశాడు. కానీ భర్తను చంపడం లేదా స్కీమ్ వేసి చంపాడు. హీ ప్లాన్డ్, హీ థాట్, దాని మీద బ్రూడ్ ఓవర్ అయ్యాడు. 2-3 రాత్రులు నిద్రపోకుండా ఆలోచించుకుని ఉంటాడు. ఈ నెల లేపాను. దెన్ హీ కిల్డ్. అర్థం? దట్ ఈస్ వర్స్ట్ సిన్. అందుకని 51వ కీర్తనలో బెత్షెబాతో చేసిన పాపాన్ని రెఫర్ చేయడం అసలు. హీ రిఫర్స్ ఓన్లీ అబౌట్ ద బ్లడ్ ఇన్ హిస్ హ్యాండ్స్. ఎందుకనంటే హీ కిల్డ్ హర్ హస్బెండ్. అర్థం? సో అయితే దాంతో దేవుడి నుంచి దూరం అయిపోతే దేవుడు తన్ని వెనక్కి తీసుకురావడానికి వాట్ హీ హ్యాడ్ టు డూ వాస్ గాడ్ హ్యాడ్ టు కిల్ డేవిడ్స్ సన్. మన లైఫ్లో మనల్ని దేవుడు తన దగ్గరికి తీసుకురావడానికి మనల్ని అటాక్ చేయడు. మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో వాళ్ళని అటాక్ చేస్తాడు. అంటే అసలు యాక్చువల్గా బాలీవుడ్, హాలీవుడ్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ బైబిల్లో ఉన్నాయి. ఫస్ట్ అదేంటంటే అంటారేమో, ఇప్పుడు నువ్వు సినిమా హీరో అనుకుందాం, నీకు ఇక్కడ బుల్లెట్ పెట్టి, గన్ను పెట్టి, అరే డాక్యుమెంట్ మీద సంతకం పెట్టాలంటే నువ్వు పెట్టవు, చంపేసుకో అంటావు. నిన్ను సంతకం పెట్టించాలంటే నీ గర్ల్ ఫ్రెండ్ మీదో, మీ మమ్మీ మీదో, నీ కొడుకు మీదో, నీ కూతురు మీదో గన్ను పెట్టావు అనుకో, తక్కువ సంతకం పెడతాం. అంతే కదా మన కాన్సెప్ట్. దేవుడు కూడా గన్ను డేవిడ్ మీద పెట్టాల, కొడుకు మీద పెట్టాడు. డేవిడ్ రెస్టోర్ అవ్వడానికి. అర్థంగా? నేను ఇవన్నీ కోట్ చేస్తున్నప్పుడు మీలో కొన్ని క్లిక్ అవుతాయి. మీ ఇంట్లో ఎవరికైనా సిక్నెస్ వచ్చిందేమో, ఇంట్లో ఎవరికైనా చచ్చిపోయారేమో, బహుశా అది నీ గురించేనేమో. ఐ మీన్ చాలా రూట్గా మాట్లాడతాను.
చాలా రూడ్గా మాట్లాడతాను. నేను రెస్టోర్ చేయడానికి థింక్ అబౌట్ ఇట్. డేవిడ్ని రెస్టోర్ చేయడానికి గాడ్ హ్యాస్ గాన్ టు దట్ లెవెల్. ఇది థర్డ్. ఇక ఫోర్త్ లాస్ట్ వన్ మనకి బైబిల్లో ఇచ్చిన దాన్ని బట్టి 2 Samuel 24లో ఉంది. డేవిడ్కి గర్వం వచ్చింది, బాగా ఎస్టాబ్లిష్ అయిపోయిన కింగ్ ఏంటంటే గర్వం వచ్చి ఏమంటాడంటే వాళ్ళ కమాండర్ని పిలిచి మనకున్నటువంటి మిలిటరీ స్ట్రెంగ్త్ ఎంత ఉందో నా కాగితం మీద రాసిరా అంటాడు. సార్ మనకెందుకు సార్ అదే అంటాడు. లేదా అది తెలిస్తే మనకు కొంచెం ధైర్యం ఉంటుంది. అంటే మనం ధైర్యం తెచ్చుకోవాల్సిన మనకున్న స్ట్రెంగ్త్ని బట్టి కాదు కదా దేవుడు కదా అని కూడా చెప్తాడు. కుదరదు పట్ల బ్రింగ్ ఇట్ అంటాడు. మనోడు అన్నీ తీసుకొచ్చిన తర్వాత చూస్తూ ఉంటాడు. హీ ఫీల్స్ సో ప్రౌడ్. దేవుడు అటాక్ చేసి సింగిల్ డే 70,000 మందిని చంపేస్తాడు. సింగిల్ డే 70,000 people were killed by a plague. అప్పుడు బుద్ధి వస్తుంది డేవిడ్కి. ప్రభా తప్పు వాళ్ళు కాదు కదా, నేను నా ఫ్యామిలీ కదా చేసింది, నువ్వు వాళ్ళని ఎందుకు చంపేస్తున్నావు, నన్ను చంపేసే ప్రభా అని అంటే, లేదు నువ్వు కన్ఫెస్ చేయి, నువ్వు బలులు అర్పించు, నేను రెస్టోర్ చేస్తానని దేవుడు రెస్టోర్ చేశాడు. దీస్ ఆర్ ద 4 things. ఫస్ట్ టైం ఏం అవ్వలం అంటే డేవిడ్ రికవర్డ్ అని వెనక్కి వచ్చేసింది. సెకండ్ టైం ఒకడు చచ్చిపోయాడు. థర్డ్ టైం డేవిడ్ ఒకడిని చంపాడు, దేవుడు కొడుకుని చంపేశాడు. ఫోర్త్ టైం 70,000 పీపుల్ని చంపితే కానీ డేవిడ్ వెనక రావు. ఎందుకని ఈ మాట చెప్తానంటే, నువ్వు పాపం చేసుకుంటూ వెళ్తే దేవుడు వెనక్కి తీసుకురావడానికి నిన్ను కొట్టే దెబ్బలు పెరుగుతూ ఉంటాయి. యు అండర్స్టాండ్ నా? పెరుగుతూ ఉంటాయి. ది ఇంటెన్సిటీ ఆఫ్ గాడ్ ప్రిక్కింగ్ యూ విల్ బి మోర్ అండ్ మోర్. సో దీంతో నేను ఒక మాట చెప్తాను. ఇఫ్ యు ఆర్ బోర్న్ అగైన్, ఇఫ్ యు ఆర్ ఎ సేవ్డ్ పర్సన్, నువ్వు రక్షింపబడిన వ్యక్తివి అయితే, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించే వ్యక్తివి అయితే, 2 things ఆర్ గ్యారంటీడ్. ఈ 2 ఖచ్చితంగా జరుగుతాయి నువ్వు నిజంగా రక్షింపబడిన వాడైతే. ఒకటి, నీ పేరుని యేసయ్య చేతిలో చెప్పుకుంటాడు. యువర్ నేమ్ ఈజ్ కార్డ్ ఆన్ ద పామ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. am I right? నెంబర్ 1. నెంబర్ 2, హోలీ స్పిరిట్ని జీసస్ క్రైస్ట్ నీలో పెడతాడు. ఈ 2 ఖచ్చితంగా జరుగుతాయి. ఈ జరగలేదు సార్ అంటే నువ్వు మారుమనసు పొందలేదని అర్థం. ఈ 2 జరిగిన తర్వాత పాపం చేయడానికి పాసిబిలిటీస్ ఉంటుందా? ఉంటుంది. పర్మిషన్ కాదు, పాసిబిలిటీస్. పాపం చేసినప్పుడు యేసు ప్రభు వారు తన చేతిలో నీ పేరుని తుడిచేయలేడు. హీ కెనాట్ ఇరేస్. పేరు చూసుకుంటాడు, ఇటు చాలా దూరం అయిపోయాడు, పేరు చూసుకుంటాడు, ఇటు చాలా దూరం అయిపోయాడు, ఎలాగని. ఇది ఒక ప్రాబ్లం. రెండోది, నీలో హోలీ స్పిరిట్ ఉంటాడు కదా, వాడు ఏడుస్తూ ఉంటాడు. నువ్వు పాపం చేసినప్పుడల్లా ఏడుస్తూ ఉంటాడు. అందుకే పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. యు అండర్స్టాండ్ ది స్టేట్మెంట్? సో ఈ ఇద్దరు స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఎవరు? యేసయ్య, హోలీ స్పిరిట్. కాబట్టి నిన్ను వెనక్కి తీసుకురావడానికి ఏమైనా చేస్తారంటే శాంసన్ కళ్ళు పీకేసినట్టు నీకు కూడా కళ్ళు పీకేయచ్చు. యోనాని చేప కడుపులోకి తీసుకెళ్ళి అక్కడ బతికిచ్చి వాడు కళ్ళు తెరిచినట్లు అది కూడా చేయొచ్చు. I don't know what will God do. He can go to any extent because of these 2 things. Your name has been carved on the palm of Jesus, and you have the Spirit of God inside you. If you commit sin and go away from God, God cannot leave you. అందరినీ ఇలా చేస్తాడని నేను అన్నాను. అందరినీ చేయడు. బిలీవర్ అయితే, if you are a child of God, God cannot leave you. God cannot lose you. అని నిన్ను వదులుకోలేడు. He will be after you. కాబట్టి ఇక్కడ ఎవరైనా బిలీవర్స్ ఉంటే మీ మీద ఉన్నటువంటి డేంజర్ ఉంటే మీకు చెప్పాను. నువ్వు దేవుని రాడాల్లో ఉన్నావు. నువ్వు ఆయన తప్పించుకొని వెళ్ళవు. నువ్వు ముందే డిసైడ్ అయిపో ఉండాల్సింది. నువ్వు యేసు ప్రభు దగ్గర రాకుండా ఉంటే బాగుండేది. వచ్చాం, నేనేం చేయలేదు. ఎప్పుడెలా చెప్పడం మీకే, రండి బాబు రండి అంటాడు. నువ్వు వస్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో చెప్తాను మీకు. అర్థమైందా? నువ్వు యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన నిన్ను వదలడు. ఆయన అది పరిస్థితి. హీ కెనాట్ లీవ్ యూ. సో ఇది బేసిక్ ఇంట్రడక్షన్. అర్థం? జస్ట్ ఇంట్రడక్షన్. ఇప్పుడు మనం డేవిడ్ లైఫ్లో ఒక ఇన్సిడెంట్స్ మనం చూడబోతున్నాం. 1 Samuel 29:13.
అయితే 10 ఎపిసోడ్లు ఉన్న సీరియల్లో 6వ ఎపిసోడ్లో 15వ నిమిషం నుంచి మొదలు పెట్టాను కొన్ని ఏమైనా అర్థం అవుద్దా? అర్థం కాదు. సో ముందు కొంచెం రివ్యూ ఇవ్వాలి కదా, అందుకే నేను ఇచ్చుకుంటూ వచ్చి ఈ ఎపిసోడ్లో మనం క్లారిటీ పొందాం. ఓకే, సో నేను ఆ విధంగా బిగినింగ్ నుంచి డేవిడ్ లైఫ్ని ప్రజెంట్ చేయడంలో నా ఇంటెన్షన్ ఏంటంటే ఐ విల్ బి టచింగ్ సంబడి ఆర్ యూ మైట్ బి కనెక్టెడ్ టు డేవిడ్ ఇన్ సమ్ ఏరియాస్ అని అనిపిస్తుంది. డేవిడ్ లైఫ్ని అంటే ఇది జరిగేటప్పటికి డేవిడ్ వయసు మేబీ 28 or 29, ఇది 29 చాప్టర్లోకి వచ్చేప్పటికి 28 or 29. సో 1 to 28 ఏం జరిగిందో టాప్ ఈవెంట్స్ మీకు చూపిస్తాను డేవిడ్ లైఫ్లో. టాప్ ఈవెంట్స్ 1 minute చెప్తే అయిపోద్ది, మీరు దాంట్లో కనెక్ట్ అయితే అవుతాం. డేవిడ్ వాజ్ అరౌండ్ మేబీ 9 or 10 years అప్పుడు జరిగిన విషయం ఏంటంటే గొర్రెలు కాస్తా ఉన్నాడు. ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ షీప్ అండ్ 2 wild animals వచ్చినాయి ఓదాని తర్వాత. బేర్ హ్యాండ్స్తో అంటే ఏమి గ్యాడ్జెట్స్ లేకుండా ఏమి టూల్స్ లేకుండా అట్లా చంపేశాడు. హికిల్. చిన్న పిల్లలు ఆ విధమైనటువంటి గొప్ప కార్యం చేస్తే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి? పేరెంట్స్ చెప్పాలి. చిన్న పిల్లలు గొప్ప కార్యం చేస్తే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? గుడ్ జాబ్. అలా ఎవడు అనకపోతే వాళ్ళకి ఏమొస్తుంది? డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. తెలుసా నీకు? దే గోయింగ్ టు డిప్రెషన్. ఎందుకనంటే బాగా గొప్ప కార్యం చేసి నేను ఐ హావ్ సీన్ చిల్డ్రన్ మూల డల్గా కూర్చొని ఏనంటే నేను అది చేశాను, నన్ను ఎవరు అప్రిషియేట్ చేయలేదు, గుడ్ జాబ్ అనలేదు. అర్థమైందా? దట్ ఈస్ ద ప్రాబ్లం. డేవిడ్కి ఆ పని చేసినప్పుడు గుడ్ జాబ్ అంటాను ఎవరు లేడు. నేను ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే మీరు అమెరికా వచ్చేసిన తర్వాత ఇండియా నుంచి ఎవ్వరు లేనప్పుడు ఏదో మంచి పని చేసి ఉంటారు. నీకు గుడ్ జాబ్ అని చెప్పడానికి ఎవరు లేడు. అది కరెక్ట్ అవుతారని చెప్తాను. నేను అంత మంచి పని చేశాను ఎవరో చెప్పడానికి లేదు అనేసి. అర్థమైందా? ఇప్పుడు సిస్టర్స్ కొంతమంది చెప్తాను సార్, లేకపోతే బ్రదర్స్ అయినా చెప్తాను. ఏంటంటే ఇప్పుడు మీరు వంకాయ కూర ఉంటారు, మామూలు వంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఆ వంకాయ కూర టేస్టీగా ఉన్నదాన్ని మీరు ఒక్కలే తినాల్సి వచ్చింది. ఎంత బాధ వేస్తుంది తెలుసా? కొంచెం స్ట్రేంజ్గా అనిపిస్తుందా? కానీ ఇది రియాలిటీ. ఎందుకంటే ఎంత బాగా కుదిరిన కూర ఎవడైనా తింటే బాగుండు, నన్ను మెచ్చుకుంటారు కదా. ఎందుకు తెలుసా? వి లివ్ ఫర్ అప్రిషియేషన్. వి వాంట్ దట్. దట్ ఈస్ యాక్చువల్లీ అవర్ మోటివేషన్. David was not having that when he was a kid. David was not having it when he was a kid. Probably you are living a life which is literally lonely, where there is no one to clap for you. మీలో చాలా మందికి స్పిరిచువల్గా వైబ్రెంట్గా ఎందుకు ఉండరు అని అంటే దెర్ ఇస్ నో బడీ టు క్లాప్ ఫర్ యూ. దెర్ ఇస్ నో బడీ టు మోటివేట్ యూ. దెర్ ఇస్ నో బడీ టు లుక్ ఎట్ యూ అండ్ సే వా. చెప్పేవాళ్ళు ఎవరు లేడు, తిట్టేవాడు లేడు, మెచ్చుకునేవాడు కూడా లేడు. ఇట్స్ యువర్ లైఫ్, యువర్ చాయిస్. సో డేవిడ్ అలాగే జీవించాడు. దట్స్ వెన్ హీ వాజ్ 9 or 10. సో వెన్ హీ వాజ్ అబౌట్ 15 or 16 జరిగిన విషయం. డేవిడ్ గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. ఎవడో పరిగెట్టుకుంటా వచ్చాడు. రే దావీదా, దావీదా ఏంట్రా మీ డాడీ రమ్మంటున్నాడు రాజ్యానికి. వాడేపండి. ఏం లేదురా, ఏదో ఆయన ఎవరో శామ్యుల్ అంటే వచ్చాడు, గడ్డం ఉంది, అందరూ ప్రేయర్ చేస్తున్నాడు రా, మీ అన్న వాళ్ళు అందరూ బయట రమ్మన్నాడు, నుంచోబెట్టి వరుసగా ప్రేయర్ చేస్తున్నాడు, నిన్ను కూడా రమ్మంటాడు. అరే ప్రాబ్లం ఆమె వచ్చిందా? లేదురా, మామూలుగానే ఉన్నారు అందరూ హ్యాపీగా, ప్లీజ్ రా చెప్పరా. ఏం లేదా రా అంటే మనవాడు గొర్రెలు వేరే వాడికి అప్పు చెప్పి ఇంటికి వచ్చాడు. అంత దూరంలో ఉన్నాడు లేదు, శామ్యుల్ పరిగెట్టుకుంటూ వచ్చేస్తాడు మనవాడి దగ్గరికి. ముసవాడైనా మీద ఆయిల్ పోసి ప్రేయర్ చేస్తాడు డేవిడ్కి. మనవాడికి ఏం అర్థం కాదు. సార్ ఏంటి సార్ ఈ ప్రేయరు, ఏంటి మీరు చెప్తుందంటే, కంగ్రాట్స్ మ్యాన్, యు ఆర్ ద నెక్స్ట్ కింగ్ అంటాడు. మాట్లాడుతుంది సార్, వాట్ ఆర్ యూ టాకింగ్ సార్? యా ఇది ఏంటి ఇదంతా అంటే ఇట్లా దేవుడికి సాల్ అంటే పెద్ద కోపం వచ్చింది, ఈ డిసైడెడ్ టు హ్యావ్ ఎ న్యూ కింగ్, అది నువ్వని చెప్పాడు. సార్ బాగానే ఉంది కానీ
అసలు నేను అని మీకు ఎలా తెలిసింది సార్? హౌ డూ యూ నో ఇట్స్ మీ అని అంటే చెప్పాలంటే, సార్ చెప్తే నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది సార్, ప్లీజ్ లెట్ మీ నో అంటే శామ్యుయల్ సైలెంట్ అయిపోతాడు. సార్ ప్లీజ్ చెప్పండి సార్ అంటే నాకు చెప్పడానికి కొంచెం టెన్షన్ ఉంది. లేదు సార్ ప్లీజ్ చెప్పండి, యూ షుడ్ నాట్ హైడ్. చెప్తాను కానీ నువ్వు హర్ట్ అవ్వకూడదు. చెప్పండి సార్ చెప్పండి. దేవుడేమో నీ పేరు చెప్పలేదయ్యా, నాకు తెలుసు సార్ నా పేరు చెప్పడని, నాకు తెలుసు నా పేరు చెప్పడం, నీ పేరు చెప్పలేదయ్యా. దేవుడు ఏమన్నాడంటే మీ నాన్నగారి పేరు చెప్పి జెస్సీ ఇంటికి వెళ్ళు, వాళ్ళ కొడుకుల్లో ఒక కొడుకుని నేను కింగ్ చేస్తున్నాను అని అన్నాడు. నేను వచ్చాను, మీ డాడీని అడిగాను మీ కొడుకులను అందరిని ఇక్కడ పెట్టు అని. మీ డాడీ పెట్టాడు, అందరిని ఎత్తి మీద పెట్టి ప్రార్థన చేశాను. దేవుడు ఈడు కాదు మొత్తం అందరిని నువ్వు అనేసాడు. నాకేం అర్థం కాదు. ప్రభు నువ్వు జెస్సీ అన్నావు కదా, జెస్సీ ఇంటికి వచ్చాను, కొడుకులందరినీ పెట్టాడు ఇక్కడ, ఎవడు కాదంటున్నావు ఏం ప్రభు అని అంటే దేవుడేమో మళ్ళీ అడుగాను అంటాడు. నేను మీ డాడీని ఒక స్ట్రేంజ్ క్వశ్చన్ అడిగాను. ఏం అడిగామంటే, సార్ ఇంకెవరన్నా కొడుకులు ఉన్నారా అని అడిగాను. ఇంకెవరు ఉంటుందా అని అన్నాడు మీ డాడీ. సార్ దేవుడు మిస్టేక్ చేయడు సార్, ఒకసారి చూడండి సార్ అని. ఉడనాళ్ళే ఆ పని మన్నాడు గొర్రెలు కాసుకుంటాడు. Do you understand? If you are David and you hear this kind of statement, what would be your reaction? నేను ఎందుకని ఇది కోట్ చేయడానికి ఇష్టపడ్డానంటే, there might be somebody here who faced a similar situation from your own parents. ఎలాగ చెప్పమంటారా? క్రిటికల్ మూమెంట్లో, స్ట్రెస్లో మమ్మీ కానీ డాడీ కానీ ఇలాంటి స్టేట్మెంట్ వేసి ఉండొచ్చు మీ దగ్గర. నువ్వు పుట్టకుండా ఉంటే బాగుండరా, నువ్వు అసలు ఎందుకు పుట్టావా మా ఇంట్లో, ఈ స్టేట్మెంట్లు ఎప్పుడైనా అన్నారా? You might have been going through it. David went through it. చిన్నప్పుడు అప్రిషియేషన్ లేదు, కొంచెం పెద్ద ఎంత డాడీయే వీళ్ళు కొడుకు అని చెప్పుకోవడానికి ఇష్టపడదు. ఇంకొంచెం పెద్దోడే, మేబీ 19 ఆ ఏజ్ వచ్చిందంటారు. వాళ్ళ మమ్మీ పిలిచారే, డేవిడ్ అన్నోళ్ళు బ్యాటిల్ ఫీల్డ్కి వెళ్ళారు, కొంచెం ఫుడ్ అవి పెట్టాను తీసుకుని వెళ్ళు అని అంటే, మనోడు వెళ్ళేది ప్లే గ్రౌండ్ కాదు, పిక్నిక్ కూడా కాదు, బ్యాటిల్ గ్రౌండ్. గోయింగ్ టు బ్యాటిల్ గ్రౌండ్ ఈజ్ వెరీ రిస్కీ. ఎందుకంటే బ్యాటిల్ గ్రౌండ్లో నువ్వు ఎవడరా ఫుడ్ తెస్తున్నావా ఏం లేదు, ఇజ్రాయెల్ లేపేసే అంటాడు. ఇట్స్ రిస్కీ థింగ్. బట్ హీ టుక్ ద ఫుడ్ అండ్ వాజ్ గోయింగ్. వాళ్ళ బ్రదర్స్ చూశారు. ఇప్పుడు బ్యాటిల్ ఫీల్డ్లోకి తమ్ముడు ఫుడ్ తెచ్చాడు, పలకరించడానికి వచ్చాడు అన్నప్పుడు బ్రదర్స్కి ఉండేది ఏంటి, ఎంత ఆప్యాయత ఉంటుంది, ఎంత లవ్ ఉంటుంది, ఇది కదా. బట్ రా పనికి మాట్లాడు ఎందుకు వచ్చావా, గొర్రెలు ఏడవలేసి వచ్చావు, ఎలా ఉంటుంది రియాక్షన్ చెప్పండి. యూ ఫీల్ సో డిస్గస్టెడ్. ఇది ఎందుకు కోట్ చేశాను తెలుసా? మన ఇళ్లలో చాలామంది ఇళ్లలో సిబ్లింగ్ వార్ఫేర్ ఉంటుంది. సిబ్లింగ్ వార్ఫేర్ అర్థమైందా? దాంట్లో బ్రదర్స్కి పడదు, సిస్టర్స్కి పడదు, బ్రదర్స్కి సిస్టర్స్కి పడదు. మనము ఆదికాండం 4వ అధ్యాయం చదవక్కర్లేదు, ఏబేలు కయ్యూను గురించి, మన ఫ్యామిలీ చదివితే సరిపోదు. Sometimes our war is so huge at home. మన దగ్గర గన్ లేదు కానీ ఉంటే ఎవరినో ఒకటి లేపించేవాడు, అంత కోపం ఉంటుంది మనకి. కొన్ని సందర్భాలు సిబ్లింగ్ వార్ఫేర్, వి ఆల్ హ్యావ్ గాన్ త్రూ ఇట్. డేవిడ్కి మనకి ఏమైనా తేడా ఉందా? ఏమి లేదు. సరే ఇది అయిపోయిన తర్వాత గొలియాతుని చంపేశాడు. గొలియాతుని చంపేసిన తర్వాత ప్రజలంతా కూడా సౌలు 1000 మంది, దావీదు 10,000 మంది అని జేజేలు కొడతా ఉన్నారు. మనవాడికి కాలింది. ఎవరికి? సౌలుకి. ఎందుకు కాలింది? 2 రీజన్స్. ఒకటేమో జలసీ, రెండోదేమో ఫియర్. జలసీ ఎందుకు అని అంటే కనుక అందరూ కూడా ఈడ్ని బచ్చేగాడిని, ఈడ్ని అప్రిషియేట్ చేస్తున్నాను, నేను రాజుని, నేను ఎవరు పట్టించుకోవట్లేదు. ఐడెంటిటీ క్రైసిస్ మనలో చాలామందికి ఉంటుంది. ఐడెంటిటీ క్రైసిస్ అంటే మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. ఎలా అంటే
మీ మేనేజర్ గారు వేస్ట్ గార్డ్ అయిన ఉంటాడు, మీరు కొంచెం టాలెంటెడ్ అయిన ఉంటారు. వేస్ట్ చేస్తారు కదా. ప్రజెంట్ మార్కెట్లో ఎవడైనా కొంచెం క్యాపబుల్ పర్సన్ ఉంటే అని తొక్కడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాడు నాకు కాంపిటీషన్ అయిపోతాడు. యు అండర్స్టాండ్? వీఆర్ లివింగ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్ వరల్డ్. ఎందుకంటే వీ కాంట్ ట్రస్ట్ ఎనీబడి. ఇదివరకు జాబ్స్ ఉన్నాయంటే 10 మందికి చెప్పేవాడు, ఇప్పుడు ఎవడో చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదంటే చెప్తే నా జాబ్ కొట్టేస్తాడేమని. వీఆర్ లివింగ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఫియర్ఫుల్ వరల్డ్. we live only for our existence. మన బతుకుదెరువు కోసం బతికేస్తూ ఉంటాం. సో జలసీ ఒకటే. రెండోది ఫియర్ ఏంటంటే వీడు కింగ్ అయితే నా కొడుకు ఏమవుతాడు. దట్ ఈస్ సాల్స్ ఫియర్. నా కొడుకు జానతాన్ ఏమవుతాడు. సో దాంతో సాల్ డిసైడెడ్ టు కిల్ డేవిడ్. హార్బుల్. సో దీస్ ఆర్ ద 4 స్టేజెస్ వీ కెన్ సీ ఇన్ డేవిడ్. సో దాంతో ఇక అదే పని పెట్టుకున్నాడు సాల్. ఏంట పని అంటే హౌ క్యాన్ ఐ కిల్ డేవిడ్. డిఫరెంట్ అటెంప్ట్స్ చేశాడు, దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ఐ వాంట్ టు షో 2 ఈవెంట్స్ క్విక్గా హౌ సాల్ వాంటెడ్ టు కిల్ డేవిడ్. చాప్టర్ 24 ఇదంతా ప్రిపరేషన్ అనమాట. అంటే చాప్టర్ 24 దిస్ మైట్ హ్యాపెన్ వెన్ డేవిడ్ వాజ్ అరౌండ్ 26. ఆ ఏజ్లో ఉన్నప్పుడు జరిగినటువంటి విషయం. ఓకే, ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 24. ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 24. When Saul returned from following the Philistines, he was told, behold, David is in the wilderness of En-Gedi. Then Saul took 3,000 chosen men out of all Israel. 3,000 మందిని తీసుకున్నాడంట ఇజ్రాయెల్ మొత్తం నుంచి. ఎందుకు? అండ్ వెంట్ టు సీక్ డేవిడ్. ఒక్క డేవిడ్ని చంపడానికి 3,000 మందిని మొత్తం అందట్లో కింగ్ సోల్జర్స్ అందట్లో బెస్ట్ సోల్జర్స్ని తీసుకొని విత్ దెమ్ హీ వెంట్ టు అటాక్ డేవిడ్. ఇదంటే స్టోరీ. సో ఈయన ఎన్గెడి అనేటువంటి ప్రాంతంలో ఒక పెద్ద కేవ్ ఉంటుంది, హ్యూజ్ కేవ్. ఎంత కేవ్ ఉంటుందనంటే ఆ కేవ్లో ఒక 200-300 పీపుల్ దాక్కుంటే కూడా ఎవరికి కనబడదు. యూ కెన్ హైడ్ 200-300 పీపుల్ ఇన్సైడ్ ద కేవ్. హ్యూజ్ కేవ్. ఆ కేవ్ ఏమో విల్డర్నెస్, అరణ్యంలో ఉంటుంది. అరణ్యం అంతా కూడా 100 ఉంటుంది. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను టెంపరేచర్. కేవ్లోకి వెళ్ళంగానే 60లోకి వస్తుంది. ఎందుకంటే రాక్ ఉంటుంది కదా, అది ఒక ఎయిర్ కండిషన్ లాగా పనిచేస్తుంది. కింద వాటర్ ఉంటుంది కదా, అది కూలర్ లాగా పనిచేస్తారు. సో డేవిడ్ వాజ్ ఇన్సైడ్ ద కేవ్. సాల్కి తెలియదు. డేవిడ్ వాజ్ ఇన్సైడ్ ద కేవ్. హీ హ్యాస్ అబౌట్ 200-300 పీపుల్ విత్ హిమ్. వాళ్ళంతా కేవ్లో ఉన్నారు. సాల్ ఎత్తుక్కుంటూ వచ్చాడు. ఎత్తుక్కుంటూ వచ్చి మనోడికి ఇంకా డేవిడ్ కనబడలేదు. మనోడికి టాయిలెట్కి వెళ్ళాలనిపించింది. ఎవరికి? సాల్కి. వాళ్ళకి ఏమి మొబైల్ బాత్రూమ్స్ ఏమి ఉండవు. సో మనోడికి మన ఇండియన్ స్టైల్లో చొంపించి పంపించాను. ఎవరికి? సౌల్కి. సో అందరు ఎదురుగా కూర్చోలేడు కాబట్టి ఆయన కేవ్లోకి వెళ్ళాడు. జరిగింది అది. కేవ్లోకి వెళ్ళాడు. ఆయన కేవ్లోకి వెళ్ళి హీ వాజ్ యాక్చువల్లీ షిటింగ్. అర్థమయ్యే భాషలో చెప్తాను. అదే దట్ ఈస్ అ వెరీ కంఫర్టబుల్ పొజిషన్ టు అటాక్ ఎనీబడి. యూ కెనాట్ డిఫెండ్ యువర్ సెల్ఫ్. నిన్ను కాపాడుకోలేదు. సో సాల్ అలా కూర్చొని ఉంటే వెనకాల డేవిడ్తో పాటు వాళ్ళ పీపుల్ అంతా ఉన్నారు. సాల్కి తెలియదు. అర్థం ఉంటే వాళ్ళల్లో ఒకడు డేవిడ్తో ఏం చెప్పాడు చూద్దాం. 4th verse. దావీదు జనులు, నేను తెలుగులో చదువుతాను టు గెట్ ద రైట్ సెన్స్. ఇదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నువ్వు అతనికి చేయనట్లు నీ శత్రువును నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చినని అతనితో అనగా. వీళ్ళు పైగా దేవుడిని కూడా తీసుకొచ్చారు చీల్లో. సార్ దేవుడు తెచ్చిపెట్టాడు సార్ సాల్నే వేసే సార్ అన్నాను. యు కిల్ హిమ్. అయితే మనం డేవిడ్ ఏమో వెళ్తాడు. వెళ్ళి ఏం చేస్తాడంటే మేబీ సాల్ ఏం చేసి ఉన్నాడు, పైన రోప్ ఉంటుంది కదా, ఆ రోప్ని ఇలా కవర్ చేసుకొని ఉంటాడు, నూడిటీ కవర్ చేసుకోవడానికి. అర్థమైనా? ఎడ్జ్ కట్ చేశాడు, చిన్న మొక్క. సాల్కి తెలియదు అది కట్ చేసినట్లు కూడా. అర్థమైనా? దాన్ని తీసుకొని ఆయన కేవ్కి వెనక నుంచి బయటికి వెళ్ళిపోయి అడుగుతాడు, రాజా అని అరుస్తాడు. ఇది దేవుడి వాయిస్ లాగుందే. రాజా మీరు కరెక్టే గుర్తుపెట్టారు, నేనే రాజా. ఇదిగో మీ రోప్ కార్నర్. అవునా రాజా, నేను ఇది ఎందుకు కట్ చేశాను తెలుసా? నాకు చాలా గిల్టీగా ఉంది ఇది కట్ చేసినందుకు. ఎందుకు కట్ చేశాను తెలుసా? మీకు ఒక విషయం ప్రూవ్ చేయాలని. ఈ క్లాత్ ఎడ్జ్ కట్ చేసినట్లు నేను పేరు కూడా కట్ చేసేయగలను. బట్ ఐ డిడ్ నాట్ డూ దట్. ఎందుకు చేయలేదని అంటే టు టెల్ యూ
ఐఎమ్ నాట్ ఇంటెండింగ్ టు కిల్ యూ. నిన్ను చంపాలని నేను అనుకోవట్లేదు. ఐఎమ్ నాట్ యువర్ ఎనిమీ. నేను నీ శత్రువును కాదు. ఐ విల్ నెవర్ టచ్ యూ. నేను నిన్ను టచ్ చేయను. బికాజ్ యు ఆర్ అపాయింటెడ్ బై గాడ్ అండ్ అనాయింటెడ్ బై గాడ్. దేవుడు నిన్ను అభిషేకించాడు. వై షుడ్ ఐ టచ్ యూ? ఐ విల్ లీవ్ ఇట్ టు గాడ్ అని చెప్పాడు. సాల్ ఐఎమ్ సో సారీ డేవిడ్ అని ఇద్దరు హగ్ చేసుకుంటారు. బాగుంది. ఇది 24th చాప్టర్. నౌ విల్ కమ్ టు 26th చాప్టర్. కొన్ని దినాలైంది. దిస్ ఈజ్ వెన్ హీ వాజ్ అరౌండ్ 27. ఎవరో డేవిడ్. కొన్ని దినాలైంది. చూడండి, మళ్ళీ చదువుతాను నేను. 26th chapter, verse 1. 26th chapter 1, verse 1. Then the Ziphites came to Saul at Gibeah, saying, is not David hiding himself on the hill of Hakilah, which is on the east of Jeshimon? So Saul arose and went down to the wilderness of Ziph with 3,000 chosen men of Israel to seek David in the wilderness of Ziph. ఇది ఇంకో చాప్టర్. అదేంటంటే అరణ్యం ఉంటుంది, ఒక మౌంటైన్ ఉంటుంది. మౌంటైన్కి యువతల డేవిడ్ ఉన్నాడు, మౌంటైన్కి అవతల సాల్ ఎత్తుతున్నాడు. ఇది పరిస్థితి. సో డేవిడ్ ఏం చేస్తాడంటే, మొత్తం చాప్టర్ అంతా చదవట్లేదు కానీ స్టోరీలో మీకు చెప్తాను, సో దట్ కెన్ యూ గో బ్యాక్ యూ కెన్ రీడ్. డేవిడ్ ఏం చేస్తాడంటే కొంతమంది స్పైస్ని పంపించి అసలు సాల్ ఎక్కడ ఉన్నాడు చూడు ఏంటనంటే మొత్తం పిక్చర్ వస్తుంది. సో మనడు కొండెక్కి చూస్తే సాల్ కనబడతాడు. అప్పటికి ఈవినింగ్ వచ్చేస్తుంది. కొద్దిసేపు వెయిట్ చేసేప్పటికి డార్క్నెస్ వచ్చేస్తుంది, చీకటి వచ్చినప్పుడు సాల్ పడుకుంటాడు. సాల్ చుట్టూ 5-6 రౌండ్స్లో సెక్యూరిటీ గార్డ్స్ అంతా పడుకుంటారు. ఎందుకంటే ఫర్ ప్రొటెక్షన్. అరణ్యంలో కింద మనోడికి ఏదో బెడ్ వేసుకుని ఉంటారు, మ్యాట్రస్. సాల్ పడుకున్నాడు, చుట్టూ వీళ్ళంతా పడుకున్నారు ఫర్ ప్రొటెక్షన్. ఇంకా స్ట్రేంజ్ థింగ్ ఏంటి తెలుసా, దేవుడు అంట చుట్టూ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్కి మెలకువ లేకుండా నిద్రించాడంట, దేవుడు ఇచ్చాడంట. అప్పుడు డేవిడ్ పక్కన ఉన్న వాళ్ళు చూసి, రే నేను సాల్ దగ్గరికి వెళ్తాను, ఎవరిని వస్తారంటే నేను వస్తాను సార్ అన్నాడు ఒకడు. అంటే మనం డేవిడ్ వెళ్ళిపోయాడు, సాల్ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. సాల్ పక్కన నుంచో ఉంటాడు డేవిడ్. అందరూ చుట్టూ నిద్రపోతున్నారుగా. డేవిడ్తో పాటు వాడు వచ్చాడు కదా, వాడు ఏమంటాడంటే, సార్ మీకు ఎలాగో ఆయన చంపడానికి ఇష్టం లేదు కానీ మీరు ఊపడి చెప్పండి వేసేస్తాను నేను. మీరు అసలు స్టోరీస్ అయితే ఖతర్నాక్ ఉండదు అసలు. నిర్మూలన సార్ నేను వేస్తాను రైట్ అలా అభిషేకించబడి అనేసి సాల్ పక్కన స్పియర్ ఉంటుంది కదా, ఆ స్పియర్ తీసుకుని బయటకు వెళ్ళిపోతాడు. వెళ్ళి మళ్ళీ అరుస్తాడు. మళ్ళీ సాల్ లేస్తాడు, రాజా ఇది చూసా, దీన్ని నేస్తే అయిపోయేవాడు. ప్లీజ్ ఐ వాంట్ టు టెల్ యూ, ఐ డోంట్ వాంట్ టు కిల్ యూ. ఇక్కడ దాకా మనం డేవిడ్ చూస్తే బంగారం అనిపిస్తుంది కదా, ఖతర్నాక్ అనిపిస్తుంది, సూపర్ అనిపిస్తుంది. టిల్ ద 26th చాప్టర్. మనలో చాలామంది చాలా స్పిరిచువల్గా మన జర్నీ స్టార్ట్ అవుద్ది. మనం మారు మనసు పొందినటువంటి తొలి దినాల్లో వీఆర్ సో క్రేజీ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వెరీ క్రేజీ అబౌట్ ప్రేయర్, వెరీ క్రేజీ అబౌట్ ఫెలోషిప్ మీటింగ్స్, వెరీ క్రేజీ అబౌట్ వర్షిప్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ బ్యాడ్, వీ ఆల్ స్టార్టెడ్ గుడ్. మనందరూ కూడా బిగినింగ్ సూపరే. డేవిడ్స్ బిగినింగ్ వాజ్ సూపర్. ఆయన బిగినింగే కాదు, ఫ్రమ్ మనకి తెలిసినప్పటి నుంచి 9 years నుంచి టిల్ ద ఏజ్ లైక్ 27 or 28 హీ వాజ్ స్పాట్లెస్. ఆయనలో ఏమీ తప్పు పట్టలేరు. బై ద బై, తాను రాసినటువంటి 73 సాంగ్స్లో, మనకి బైబిల్లో 150లో 73 డేవిడ్ రాసిన 73 సాంగ్స్లో ఈ పాయింట్ వచ్చేటప్పటికి, ఏది 26th చాప్టర్కి వచ్చేటప్పటికి, we know that he wrote 18 psalms. 18 psalms అప్పటికి రాశారు. Psalm 18, Psalm 52, Psalm 55, Psalm 56, Psalm 63, Psalm 142, ఇవన్నీ కూడా ఈ టైంకి రాశాడు. నేను ఎందుకని చెప్తానంటే, he was a lyricist. అప్పటికే దేవుని మీద పాటలు రాసేటువంటి అద్భుతమైనటువంటి తలాంతు కలిగినటువంటి వ్యక్తి. he is spiritually well established, David. Now the greatest turning point happens in chapter 27. Please open with me. 27. తర్వాత దావీదు. ఆ వర్డ్ చూసారా, తర్వాత అనేది, that actually speaks there is a twist. అక్కడ ట్విస్ట్ ఏర్పడిందని. తర్వాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును,
ఎవడు చెప్పాడు సౌలుని నాశనం చేసేట్లు దేవుడు అప్పగిస్తాడని? ఇంతకాలం దేవుడు కాపాడలేదా? గాడ్ ప్రొటెక్టెడ్ హిమ్ ఆల్ దీస్ ఇయర్స్ కదా. సడన్గా ఈ థాట్ ఎందుకు వచ్చింది? ఏదో దినాన సౌలు నన్ను చంపేస్తాడేమో అనే థాట్ ఎందుకు వచ్చింది? When you are worshipping God, when you are thanking God, when you are able to testify that God is your protector, దేవుడు నిన్ను కాపాడాడని, why suddenly that thought came? మీకు ఆ థాట్ ఎలా వస్తుందో చెప్తాను నేను. మీకు వీసా వచ్చిందని థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకున్నారు ఇండియాలో. పెట్టుకున్నారా? దేవా నువ్వే ఇచ్చావు నాకు వీసా. చాలామంది అప్లై చేస్తారు, నువ్వే ఇచ్చావు నాకు. ఇది నీకు దేవుడు ఇచ్చాడని నీకు తెలుసు. యూ హ్యాడ్ ఎ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్. ఇక్కడికి వచ్చావు, వచ్చిన తర్వాత ఉద్యోగం పోయింది. నాకు ఉద్యోగం రాదేమో. ఎవడు పెట్టాడు ఈ తలంపు? ఇఫ్ గాడ్ హ్యాస్ బ్రాట్ యూ, గివింగ్ యూ అ వీసా టు బ్రింగ్ యూ టు అమెరికా, విల్ గాడ్ లీవ్ యూ ఇన్ అమెరికా జస్ట్ లైక్ దట్? టెల్ మీ, హూ గేవ్ యూ దట్ థాట్? ఎందుకు వచ్చింది ఆ థాట్? ఎందుకు వచ్చింది ఆ డిప్రెసివ్ మూడ్? ఎందుకు వచ్చింది ఆ నెగటివ్ థింకింగ్? Why you have gone to that low point in your life? When you thank God for getting the visa, when you thank God that He brought you to America, when you thank God that God is with you, నీకు జాబ్ పోయింది ఏ కారణం చేతో, ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చింది ఫర్ సమ్ రీజన్స్, విల్ గాడ్ లీవ్ యూ? మీరు నోట్తో చెప్తున్నారు, మన లైఫ్లో ఎందుకు లేదు? Why? Where did you get that thought from? For 27 years, this guy, David, who wrote even Psalms, where did he get this thought from? Saulu nannu nashanam chestademo. Can you see that? నీ లైఫ్లో అలాంటి థాట్స్ ఉన్నాయేమో ఈరోజు. నెగటివ్ థింకింగ్, నా జీవితంలో ఈ బ్యాడ్ హ్యాబిట్ పోదేమో, వచ్చిందేమో నీకు ఆ థాట్. ఈ వీక్నెస్ నా జీవితంలోంచి పోదేమో, ఈ ట్రబుల్ నన్ను ఎప్పుడు విడదేమో. యూ మైట్ బి హ్యావింగ్ దిస్ నెగటివ్ థింకింగ్ ఇన్ యువర్ లైఫ్. ఐ వాంట్ టు టెల్ యూ, యూ ఆర్ ఎ బిలీవర్. ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ దట్. ఐఎమ్ కాలింగ్ యూ ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. ఐఎమ్ నాట్ డౌటింగ్ దట్. బట్ దిస్ ఈవిల్ థాట్ హ్యాస్ బీన్ ఇండ్యూస్డ్ ఇన్ టు యూ బై సాటన్. దానికి నీళ్లు పోసి పెంచావు అనుకో, డేవిడ్ ఏమైపోయిందో నీ బతుకు కూడా అదే ఉంది. ఐ వుడ్ లైక్ టు సజెస్ట్ ఓన్లీ వన్ థింగ్, కిల్ ఇట్ అట్ దట్ రైట్ మూమెంట్. ఆ థాట్ని కర్బ్ చేసేయి, ఆ థాట్ని బ్రేక్ చేసేయి, ఆ థాట్ని ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ జస్ట్ డిమాలిష్ ఇట్. రైట్ నౌ యూ మైట్ బి హ్యావింగ్ సమ్ నెగటివ్ థాట్స్ అబౌట్ యువర్ ఓన్ లైఫ్. Own life, negative thoughts. Those thoughts are not from God. They are not healthy thoughts. అవి ఆరోగ్యవంతమైనవి కాదు. ఎలా అంటే నేను సౌలు చేత నాశనం అగుదును. When you have negative thoughts, do you know what you will try to do? Negative thoughts will not lead you to positive thinking. It will lead you to negative results. నెగటివ్ కంక్లూషన్స్. చూడండి ఎంత దరిద్రమైన కంక్లూషన్కి వెళ్ళాడో. ఇఫ్ యూ రీడ్ దట్ సెంటెన్స్, నాకు గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి కోపంతో. నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోదును. ఫిలిస్తీన్ల దేశంలోకి వెళ్ళటం ఏంట్రా? అది పాకిస్తాన్ రా నీకు. అది డూ యు అండర్స్టాండ్? దట్స్ యువర్ పాకిస్తాన్. 10 years బ్యాక్, ఇది జరిగిన 10 years బ్యాక్, గొలియాతును చూసి సున్నతి లేని అదవా ఏంట్రా నా మీదకి వచ్చేది అన్న వాడివి, వాడి దగ్గరికి వెళ్తానంటే నువ్వు. How you want to go there? Why you want to go there? See, when your mind is under the control of Satan, your brain will not function in proper way. మీలో చాలా మంది అన్న నీ ఎందుకు చేశాను నాకు తెలియదు అన్న అంటావు. ఎందుకు తెలుసా? నీ బ్రెయిన్ పని చేయట్లేదు సరిగ్గా. ఐ డోంట్ నో అన్న, ఎందుకు అలా అయిపోయిందో నాకు తెలియదు. I know you are telling that. I don't want to do it. I don't want to go there. I don't want to indulge. But I don't know. This guy, when he allowed that negative thought to sit in his heart, his brain started directing him to go to Philistines. His enemies. Philistine దగ్గరికి. నువ్వు నెగటివ్ థాట్స్ని ఎంకరేజ్ చేసి
పాపంలోకి వెళ్ళిపోయావా? కాంప్రమైజ్లోకి వెళ్ళిపోయావా? దిస్ ఫెలో ఇస్ కాంప్రమైజింగ్ బికాస్ హీ అలౌడ్ ద నెగటివ్ థాట్. ఇంకేమంటే అప్పుడు ఇంకేమంటాడు తెలుసా? నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోదును. ఈయన తప్పించుకునేది సౌల్ దగ్గర నుంచా, దేవుడి దగ్గర నుంచా? లెట్ మీ టెల్ యు వన్ థింగ్, జాగ్రత్తగా వినండి. నీకు ప్రాబ్లం వచ్చిందే, ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఈజ్ ద పాసిబిలిటీ ఫర్ గాడ్ టు యాక్ట్ ఇన్ యువర్ లైఫ్. యు అండర్స్టాండ్? ద ప్రాబ్లం ఇన్ యువర్ లైఫ్ ఈజ్ ద పాసిబిలిటీ ఫర్ గాడ్ టు యాక్ట్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఆ ప్రాబ్లం దగ్గర నిలిస్తే, దేవుడు వచ్చి ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తే అది మిరకల్ అవుతుంది, అది టెస్టిమనీ అవుతుంది. అర్థమైందా? అది దేవుడి కార్యం అవుతుంది. నువ్వు పారిపోతే దేవుడికి అవకాశం అవ్వాలి. షడ్రక్ మెషక్ అబేద్నెగోకి ఫైర్ ఉంది కదా, అది ప్రాబ్లం. దండం పెట్టమన్నారు కదా, అది ప్రాబ్లం. సరే, నేను దండం పెట్టేసి ఫైర్ని తప్పించుకుందాను అనుకుంటే ఏం మిస్ అయి ఉండేది? గాడ్స్ డిక్లరేషన్, గాడ్స్ గ్లోరీ. నీకు అర్థమైందా? సో వాట్ ఐ వాంట్ టు సే ఇస్ దిస్, యూ హ్యావ్ ప్రాబ్లమ్స్ బై, నేను కాదనట్లా. యూ హ్యావ్ ఛాలెంజెస్, నేను కాదనట్లేదు. నీకు ఛాలెంజెస్ దేవుడికి తెలియకుండా రాలేదు. మనలో చాలామంది, ఇప్పుడు నేను ఇది గమనిస్తాను, కొంతమంది జబ్బులు ఉంటాయి కదా, చిన్న డిసీజెస్ ఉంటాయి కదా, నేనేదో డాక్టర్ అన్నట్లు ఆ డిసీజ్లో ఉన్న డీటెయిల్స్ అని చెప్తూ ఉంటారు. నాకు సార్ నాకు అది వచ్చింది సార్, దాంట్లో బ్లడ్ కౌంట్ ఎంత అయింది సార్, దాంట్లో లివర్కి ఎక్కడ వచ్చింది సార్, లంగ్స్ ఇక్కడికి వచ్చిందా సార్ అంటారు. మొత్తం చెప్తూ ఉంటారు. ఇదంతా నాకెందుకు చెప్తున్నావురా అని అంటే వాడు అదే విధంగా దేవుడు కూడా చెప్తాడు. యాజ్ ఇఫ్ గాడ్ డజంట్ నో. యూ ప్రెస్యూమ్ ద ప్రాబ్లం యు ఆర్ ఇన్, గాడ్ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్. హీ నోస్ యువర్ ప్రాబ్లమ్స్ మ్యాన్. ఇన్ ఫ్యాక్ట్ హీ నోస్ ద ప్రాబ్లం దట్ ఈస్ కమింగ్ టు యూ before the problem comes. When you are praying, you are actually partnering with God to face that problem with God. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో దేవునితో చేతులు కలిపి ఇద్దరూ కలిసి ప్రాబ్లమ్ని అటాక్ చేయాలనుకుంటున్నారు. దాట్ ఈస్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇన్ ప్రేయర్. అర్థమైందా? నువ్వు ప్రార్థన చేసేప్పుడు ఇదేదో ట్రైపార్టైట్ కాదు, ఇదో ప్రాబ్లము, నేను ఒక్కడి నువ్వు ఒక్కడివి నాతో కలువు అని చెప్పడం కాదు అసలు. హీ నోస్ ద ప్రాబ్లం. ప్రభా నీకు ప్రాబ్లం తెలుసుకొని, నాకంటే బాగా తెలుసుకొని నీ చేతులు కలుపుతాను, లెట్స్ హ్యాండిల్ దిస్ టుగెదర్. అయితే దేవుడిని వదిలేశాడు, ప్రాబ్లం కూడా వదిలేశాడు. హీ వాంటెడ్ టు హ్యాండిల్ ద ప్రాబ్లం ఇన్ హిస్ వే, నాట్ ఇన్ గాడ్స్ వే. ఐఎమ్ ఆస్కింగ్ యూ దిస్ క్వశ్చన్ మై ఫ్రెండ్స్. యూ హ్యావ్ ప్రాబ్లమ్స్, కాదనట్లేదు. ద ప్రాబ్లమ్స్ యు ఆర్ హ్యావింగ్, హూ ఈజ్ హ్యాండ్లింగ్, గాడ్ ఆర్ సాటన్? సమ్టైమ్స్ సాటన్ ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేస్తూ ఉంటాడు, మనం మాత్రం దేవుడి పేరు పెడతా ఉంటాం. అది ఎంత ఘోరం ఆలోచించాం, ఎంత ఘోరం ఆలోచించాం. ఈయన ఉన్నాడు, అప్పుడు సౌలు ఇశ్రాయేలు సరిహద్దుల్లో నన్ను వెతుకుట మానుకొను గనక నేను అతని చేతిలో నుండి తప్పించుకొందును అని. తప్పించుకోవాలి అనే ప్రయత్నం దావీదుకి ఎందుకు వచ్చిందంటే దేవుణ్ణి వదిలేశాడు కాబట్టి. వెన్ హీ లెఫ్ట్ గాడ్, హీఈస్ ట్రైంగ్ టు రన్ అవే, హీఈస్ ట్రైంగ్ టు ఎస్కేప్, హీఈస్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్, హీఈస్ ట్రైంగ్ టు గార్డ్ హిమ్సెల్ఫ్. హీఈస్ నాట్ allowing God to deal with his problems. He wants to deal with his own problem. I'm straight away asking this question, my friends. The challenges you have, are you handling it with God? If not with God, you are with Satan. There is no in between. ఈ ప్రపంచంలో రెండే కింగ్డమ్స్ ఉంటాయండి. ఒకటి దేవుని కింగ్డమ్, ఇంకోటి సాతాన్ కింగ్డమ్. If you leave one kingdom, you will land up in another kingdom. If you are leaving God's kingdom, you are landing in Satan's kingdom. దిస్ ఫెలో దేవుడిని వదిలేసి ఎక్కడికి వెళ్ళాడు? ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళాడు. న్యూట్రల్ ప్లేస్ అక్కడ లేదు. అక్కడ లెట్ మీ టెల్ యూ ఇన్ వెరీ క్లియర్లీ, ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో న్యూట్రల్ ప్లేస్. బ్రదర్, నేను చర్చికి రాను, కానీ నేను మందేం కొట్టను బ్రదర్. మీరు చెప్పే మాటలు చెప్తాను. నేనేమి దరిద్రంగా జీవించాను బ్రదర్. నా దాన్ని నేను పని చేసుకుంటాను, నా దాన్ని నేను సీరియస్గా ఉంటాను బ్రదర్. ఐ డోంట్ ఇండల్జ్ ఇన్ డర్టీ థింగ్స్. అంటే యు ఆర్ ట్రైంగ్ టు గివ్ ఎ పిక్చర్, ఐఎమ్ నాట్ గుడ్, ఐఎమ్ నాట్ బ్యాడ్, ఐఎమ్ న్యూట్రల్. ఎవడరా చెప్పింది నీకు? ఎవడరా నీకు చెప్పింది?
బుడ్రా చెప్పింది న్యూట్రాలిటీ కరెక్ట్ అని. హూ టోల్డ్ యు మ్యాన్? ఎవడు చూపు పెడతాం అనుకున్నాను నువ్వు? ఎవరిని మాయ చేద్దాం అనుకున్నాను నువ్వు? థింక్ స్ట్రైట్ మై ఫ్రెండ్స్. డోంట్ ట్రై టు డిసీవ్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ లెఫ్ట్ గాడ్. యు హ్యావ్ కాంప్రమైజ్డ్. సో డేవిడ్ అలాగా కాంప్రమైజ్ అయ్యి ఎక్కడికి వెళ్ళాడంటే ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదని ఓ డ్రామా ఆడాడు. ఏం డ్రామా ఆడాడు? పిచ్చోడు అన్న డ్రామా ఆడాడు. దట్ ఈస్ వాట్ ఇట్ డెడ్. ఏ సాంగ్ గార్చుకుంటూ, అంటే రాజుగారికి వీళ్ళ మీద సింపతి కుదరాలని. అర్థమైందా? నువ్వు కూడా అదే చేసినట్టు కదా. ప్రజల దగ్గరికి వెళ్ళి బ్రదర్ ఉద్యోగం పోయింది, ఓడబెట్టుకున్నాడు. ఆ దిక్కుమాల మామ ఊడిపెట్టుకున్నాడు. నేను ఎందుకు అంత సీరియస్ సైలెంట్ అయిపోయారు? లైఫ్ బాగా కనెక్ట్ అయిపోయిందా? కాదా, సింపుల్. దేవుణ్ణి వదిలేసారా? నీ ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు, కానీ దేవుని బిడ్డనని చెప్పి ఈ పనికి మాల పనులు చేయదు. You cannot. This fellow David, who wrote 18 Psalms, who killed Goliath, bare hands తో 2 wild animals చంపాడు. 2 times కింగ్ దొరికితే చంపకుండా వదిలేసినటువంటి గ్రేట్ స్పిరిచువల్ జాయింట్ దేవుడు మేర దిల్ కా తుకడా అన్నవాడు పిచ్చోడ్లాగా నటించాడు. ఎందుకు తెలుసా? అసైలం కోసం. అసైలం అంటే క్లిక్ అయిందా మీకు? ఖతర్నాక్ బైబిల్ అసలు. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ ఫ్రమ్ దట్ పర్స్పెక్టివ్. గ్రీన్ కార్డ్ త్వరగా వచ్చేస్తుందా? గ్రీన్ కార్డ్ లేకుండా డైరెక్ట్గా వీసా వచ్చేది, సిటిజన్షిప్ వచ్చేస్తుంది. మనోడు అది కోరుకుంది, అసైలం. నాకేమన్నా చిన్న దిక్కు ఇవ్వ అంటే అకీష్ అనే రాజు సరదా అని అన్నాడు. ఊరిని ఆయన పెట్టుకోవటం ఎందుకని చూడాలి, కొంచెం గొడవ చేస్తున్నారు, కొంచెం వెళ్ళి సెటిల్ చేశారంటే మనోడు సెటిల్ చేసి వచ్చాడు. కొంచెం ఇటెళ్ళు అంటే వెళ్ళి వచ్చాడు. ఒక ఫ్యూ డేస్ అయిన తర్వాత అకీష్ దేవుడిని పిలుస్తాడు. వస్తే మనోడు డేవిడ్ చేతులు కట్టుకుని ముంచుంటాడు. అకీష్ పక్కన డేవిడ్ నమ్మకంగా వెరీ గుడ్ గుడ్ వెరీ గుడ్, మరే నీకోసం జాబ్ క్రియేట్ చేశాను ఆయన. అవునా సార్? సార్ థ్యాంక్స్. ఏం జాబ్ సార్? ఏం లేదా, నువ్వు చాలా ఫెయిత్ఫుల్గా ఉంటున్నావు, ఆనెస్ట్గా ఉంటున్నావు, నా పాలిట ఒక ఏంజల్ లాగా ఉంటున్నావు. అర్థంగా ఓ పని చేయి, ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ యు బీ మై బాడీ గార్డ్. డేవిడ్ అగ్రీ. 10 years బ్యాక్ అదే డేవిడ్ ఏమన్నాడు తెలుసా? అరే నీ మాంసం పక్షులు వేస్తాను అన్నాడు. ఎవరి గురించి? గొలియాత్ గురించి. ఇప్పుడు అదే ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్ళి నీ బాడీని నేను ప్రొటెక్ట్ చేస్తాను రా అన్నాడు. సీ ద కాంట్రాస్ట్. కెన్ యూ లుక్ ఎట్ ఇట్ మై ఫ్రెండ్స్? ఇట్ ఈస్ ద సేమ్ డేవిడ్. డేవిడ్ ఏం మారలా, అంటే నా ఉద్దేశం క్యారెక్టర్ మారలా, స్పిరిచువాలిటీ మారింది, ఎపిక్ సెంటర్ మారింది, దేవుడితో ఉన్నటువంటి కనెక్షన్ మారింది. ద సేమ్ డేవిడ్ 10 years ago రే నిన్ను చంపేస్తాను రా అన్నవాడు ఇదే డేవిడ్. సార్ మీ జీవితానికి నేను హామీ సార్. దట్ ఈస్ హౌ హీ షిఫ్టెడ్. మై ఫ్రెండ్స్, మనము దేవుడికి దూరం అయితే ప్రతి వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. నేను అందుకని తరపిరుస్తాను ఏమన్నా అక్కర్లేదు, కాళ్ళు ఎగరేసుకో అక్కర్లేదు. యూ క్యాన్ బి హంబుల్ అండ్ యూ క్యాన్ బి డీసెంట్. దర్ నో నీడ్ టు బెగ్ ఎనీబడి. ఎవరి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ సార్. నౌ ఐఎమ్ కమింగ్ టు ద 29th chapter. ఈ బ్యాక్గ్రౌండ్లో 16 months ఉన్నాడు. ప్లీజ్ రిమెంబర్ దాట్ 16 months. అకీష్ కింగ్డమ్లో 1 year 4 months ఉన్నాడు ఆయన. 1 year 4 months తర్వాత ఆల్మోస్ట్ డేవిడ్ ఈజ్ అరౌండ్ 28 or 29 ఈ ఏజ్లోకి వచ్చేప్పటికి, మేబీ 29 అయి ఉండొచ్చు. అర్థంగా ఈ 29 years వచ్చినప్పుడు ఈ అకీష్తో పాటు ఇంకొక 4 ఉన్నారు ఫిలిస్టైన్ కింగ్స్, మొత్తం 5. ఈ 5 kings దే వాంట్ టు బికమ్ అన్ అలైడ్ ఫోర్స్, ఒక సిండికేట్ అయ్యి దే వాంటెడ్ టు అటాక్ సాల్. ఎందుకంటే ఒక్కడే వెళ్ళి అటాక్ చేయడానికి ఎవరికి దమ్ము లేదు. అందుకనే దే ఆల్ 5 డిసైడెడ్ టు గో అండ్ అటాక్ సాల్. సో ఈ 5 kings విత్ దర్ 5 armies, ఈ 5 armies తర్వాత లాస్ట్లో డేవిడ్
తనతో ఉన్నటువంటి ఒక 300 పీపుల్ ఎంతమంది వీళ్ళు వస్తూ ఉంటారు. వస్తూ ఉంటే ఈ 5 కింగ్స్ నడుస్తున్నారు కదా, అకీష్ పక్కన నడిచే కింగ్, సార్ ఏంటండి వెనకాల వస్తుంది ఎవడాడు, ఆడా మనవాడే మంచోడేంట్రా, అది గలీజ్గాడు కదా, చాలా మంచివాడు, వచ్చినప్పుడు చాలా నమ్మకంగా ఉంటాడు, వాడికి సౌల్కి గొడవైందంట, అందుకే మన దగ్గరికి వచ్చేసాడు అని అంటే వాడు ఇచ్చేటువంటి జవాబు చూడండి బాగుంటుంది. 4th verse చదువుతాను చూడండి, ఏది 29 చాప్టర్. అందుకు ఫిలిస్తీన్ల సర్దార్లు అతని మీద కోప్పడి, ఈ మనుష్యుడు నువ్వు నిర్ణయించిన స్థలమునకు తిరిగిపోనేమో, అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు, యుద్ధమందు అతడు మనకు విరోధమై మౌనేమో, దేని చేత అతడు తన యజమానితో సమాధాన పడును, మన వారి తలను ఛేదించి తీసుకొని పోడు చేతనే కదా అని తన యజమానితో సమాధానం. ఇప్పుడు డేవిడ్కి సాల్కి గొడవ అయింది కదా, ఇప్పుడు సాల్తో ఈయన ఎలాగా మళ్ళీ సెట్ చేసుకుంటాడు, హౌ హీ కెన్ విన్ ద హార్ట్ ఆఫ్ సాల్ అగైన్. ఎలా అంటే మనల్ని తలకాయ లేపేసి, ఇదిగో సార్ నేను మిమ్మల్ని ప్రేమిస్తాను కాబట్టి ఆడ తలకాయ లేపుకొచ్చాను అంటాడు. ఇప్పుడేమో మనం సాల్ని కాన్సన్ట్రేట్ చేసి ముందు నుంచి వెళ్తాం కదా, ఆడ వెనక నుంచి వస్తాడు కదా, ఆడ వెనక నుంచి వేస్తాడు మనల్ని. నీకు అర్థమైందా? దట్స్ వాట్ దే సెడ్. హీ విల్ కమ్ అండ్ హిట్ us ఫ్రమ్ బిహైండ్. మై ఫ్రెండ్స్, దీని నుంచి కూడా చిన్న మాట చెప్పాలి. ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, ఇఫ్ యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్, ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్, ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, ఇఫ్ యు ఆల్రెడీ డిక్లేర్డ్ టు యువర్ ఫ్రెండ్స్ దట్ యు ఆర్ ఎ క్రిస్టియన్, ఏదో విధంగా నేను సండే చర్చ్కి వెళ్తాను అని ఒక మాట అంటే కానీ క్రిస్టియనే కదా, బైబిల్ చదువుతాను అంటే క్రిస్టియనే కదా, భోజనం చేసేప్పుడు చిన్న ప్రార్థన చేసాను క్రిస్టియనే కదా. ఇఫ్ యూ హ్యావ్ రివీల్డ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ క్రిస్టియన్ టు యువర్ ఫ్రెండ్స్, యు నో వాట్స్ ద ప్రాబ్లం? హిందూస్ చేసిన ప్రాబ్లము, ముస్లిమ్స్ చేసిన పని నువ్వు చేస్తే నిన్ను క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు హిందూ 4 అమ్మాయిలు వేసుకొని వెళ్తున్నాడు అనుకో, వాడిని ఏమన్నారు, నువ్వు ఒక్క అమ్మాయిని వేసుకెళ్తే కూడా అడుగుతాను. డూ యూ అండర్స్టాండ్? ఓ హిందూ మందు కొడుతున్నాడు అనుకో, వాడిని అడగరు, నువ్వు మందు కొట్టావు, మీరు మందు కొట్టచ్చా అని అడుగుతారు వాళ్ళు. ఎందుకనంటే యాజ్ ఎ క్రిస్టియన్ నీ మీద ప్రపంచం ఒక ముద్ర వేసింది, వీడి క్రిస్టియన్, వీడు ఎలాగే జీవించాలి. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా దట్స్ వాట్ ద వరల్డ్ డిమాండ్స్ ఫ్రమ్ యూ. లేదు అంటే డిక్లేర్ చేయి, నేను క్రిస్టియన్ కాదనా చేయి, నువ్వు ఇష్టం వచ్చాడు బతికినా ఆవిడ నేను అడగడు. ఇండియాలో చాలా స్వాములు ఉంటారు కదా, స్వాములు 3 మంది అమ్మాయిలు పాడు చేస్తారు, ఎవరిని అడగరు. ఓ పాస్టర్ కనుక అమ్మాయితో కొంచెం గొడవ చేశాడు అనుకో, దానికి బోల్డ్ ట్రోలింగ్స్ ఉంటాయి. ఎందుకు? యాజ్ ఎ క్రిస్టియన్ వీ డోంట్ ఎక్స్పెక్ట్ దట్ ఫ్రమ్ యూ. మీకు ఒక క్లాసిక్ సన్నివేశం చెప్తాను. ఇది 1980sలో జరిగిన సన్నివేశం. ఏంటంటే ఇండియాకి సౌత్ ఆఫ్రికాకి క్రికెట్ మ్యాచ్ సిరీస్ జరిగింది. ఈ సిరీస్లో సౌత్ ఆఫ్రికాకి ఇండియాకి జరిగినటువంటి మ్యాచెస్లో ఒక మొట్టమొదటిసారిగా ఒక గొడవ బయటపడింది. ఏంటి అని అంటే కనుక బెట్టింగ్ అని. ఈ బెట్టింగ్ల ద్వారా ఓడిపోతున్నారు, బెట్టింగ్ల ద్వారా ప్రజలు కొంచెం గేమ్ సరిగ్గా ఆడట్లేదనే విషయం తెలిసింది. సౌత్ ఆఫ్రికన్ టీంలో ఎవరైతే బెట్టింగ్స్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు ఒప్పేసుకున్నారు, ఇంక్లూడింగ్ హ్యాన్సీ క్రోనే, ఎవరు వాళ్ళ క్యాప్టెన్. సార్ వీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ అండ్ వీఆర్ సారీ, వీ కన్ఫెస్ ఇట్ అండ్ ఐఎమ్ డ్రాపింగ్ ఆఫ్ యాజ్ ద క్యాప్టెన్, ఐఎమ్ డ్రాపింగ్ ఆఫ్ యాజ్ ద టెస్ట్ ప్లేయర్ అండ్ డ్రాప్ ఆఫ్ అయిపోయాడు హ్యాన్సీ క్రోనే. ఇండియాలో అజారుద్దీన్ కానీ, మదన్ లాల్ కానీ, ప్రభాకర్ కానీ, అజయ్ జడేజా కానీ వీళ్ళెవరైనా ఒప్పుకోట్లా, వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. ఆ టైంలో ఒక న్యూస్ పేపర్ హెడ్డింగ్ అని తెలుసా, ఒక కామెంటేటర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అన్న, మన ఇండియన్స్ ఏమన్నా క్రిస్టియన్స్ ఏంటి నిజం ఒప్పుకోవడానికి, అది స్టేట్మెంట్. మన ఇండియన్స్ ఏమన్నా క్రిస్టియన్స్ ఏంటి నిజం ఒప్పుకోవడానికి. Do you know what the world is expecting? If you are a Christian, you are supposed to live this kind of life. The world is expecting. మనకి అర్థం, ఈడు ఆ బీదోడరా ఆడి జోలికి వెళ్ళొద్దు, ఈడు ఆ బ్యాటోడరా ఆడి జోలికి వెళ్ళొద్దు, ఇది అమ్మాయి ఆ కాలేజ్ అమ్మాయిరా దాని జోలికి వెళ్ళొద్దు. అంటే ఫర్ ఎవ్రీ కాలేజ్, ఫర్ ఎవ్రీ కాలనీ, ఫర్ ఎవ్రీ కమ్యూనిటీ వీ హ్యావ్ ఎ బ్యాండ్. In the same way, if you are a Christian, they are expecting a kind of a life. David, వీడు ఇశ్రాయేలీయుడురా, వీడు ఎప్పుడు కూడా వాడు రాజుకి వ్యతిరేకం అవడాడు, డ్రామా వేస్తాడు అంతే, చివరికి వెళ్ళిపోతాడు మన వాళ్ళ దగ్గర. యూ అండర్స్టాండ్? దట్ ఈస్ వాట్ దే ఎక్స్పెక్టెడ్. సో అప్పుడు అకీష్తో చెప్తే అకీష్ వచ్చి డేవిడ్తో చెప్తాడు, అరే నువ్వు వెళ్ళిపోరా అని చెప్తాడు. అది చెప్పే విధానం చూడండి బాగుంటుంది.
6వ వచనం. కాబట్టి అకీష్ దావీదుని పిలిచి, యెహోవా జీవముతోడు, వీడికి యెహోవా జీవముతోడు అంటాడు, వీడు ఫిలిస్తీయుడు. మీకు అర్థం అంటే మీరు బైబిల్ చదివేటప్పుడు కొంచెం ఇమాజినేటివ్గా చదివితే ఇక్కడ బాగుంటుంది అన్నాడు. అని నీకు యెహోవా దేవుడు ఏంట్రా అంటే ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు ఈ స్వామి చిన్మయానంద వచ్చి ప్రైజ్ ద లార్డ్ అంటే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది అన్నమాట. అర్థం వీడు యెహోవా జీవముతోడు. అసలు డైలాగ్ చూస్తున్నారు నేను బాగా పడేయడానికి. అందుకనే ఈ పొలిటీషియన్స్ వచ్చి ప్రైజ్ ద లార్డ్ అనగానే అందరూ పడిపోతారు, తోడే యెహోవా జీవంతో నీవు నిజముగా యథార్థపరుడే ఉన్నావు. దండులో నీవు నాతో కూడా సంచరించి నా దృష్టికి అనుకూలమే. నీవు నా యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యందు ఏ దోషము నాకు కనబడలేదు, కానీ సర్దార్లు నీ యందు ఇష్టము లేక ఉన్నారు. ఫిలిస్తీన్ల సర్దార్ల దృష్టికి నీవు ప్రతికూలమైన దాన్ని చేయకుండానట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్ళమని చెప్పగా, నాయనా నువ్వంటే నాకు చాలా ఇష్టం రా, కానీ పైన వాళ్ళు ఒప్పుకోవట్లేదురా. ఎప్పుడైనా మీ టీం లీడర్ డైలాగ్ వేసారా, బ్రదర్ మీరు మంచిగా వర్క్ చేస్తున్నాం బ్రదర్, కానీ బోర్డు డిసైడ్ చేశారు బ్రదర్, నా చేతుల్లో ఏం లేదు. నేను ప్రతిదీ మీకు ఎందుకు లింక్ ఇస్తున్నాను తెలుసా? డోంట్ థింక్ దట్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ సింపుల్ హిస్టరీ విచ్ డజంట్ హ్యావ్ ఎనీ రిలవెన్స్ టు అవర్ లైఫ్. See, every point I'm trying to bring it to our relevance. That is how you look at the word of God. దేవుని వాక్యాన్ని చదివే విధానం అదే. You dwell upon it. You meditate upon it. As you read, you look at your own life. నాకు ఇష్టమే. సరే ఇప్పుడు దావీదు చూడండి. నీచమైన ఆన్సర్ అంటే ఎంతో వచ్చిన దావీదు నేనేం చేసి నా ఏలిన వాడు రాజా, సిగ్గులేదురా నీకు? ఫిలిస్తీన్ల రాజును పట్టుకుని నా ఏలిన వాడు అంటానికి ఒకప్పుడే ఉండదు, సున్నత లేని వాడా లేపేస్తానన్నవాడిని. హౌ కుడ్ యూ కమ్ టు దట్ లెవెల్ మ్యాన్? హౌ కుడ్ యూ కమ్? మన వాళ్ళు చాలామంది అన్న ఇతర రిలీజియన్స్ని మనం గౌరవించాలన్నా, ఎక్కడొచ్చింది ఈ డైలాగ్ నీకు? మనిషిని గౌరవించు, రిలీజియన్ గౌరవించబడరా. యు ఆనర్ హ్యూమన్ బీయింగ్, నాట్ రిలీజియన్. టు ఆనర్ ఎ హ్యూమన్ బీయింగ్ దెర్ ఇస్ నో నీడ్ టు యాక్సెప్ట్ హిస్ రిలీజియన్. ఇప్పుడు నీ ఫ్రెండ్కి క్యాన్సర్ ఉంది, క్యాన్సర్ని గౌరవించంటావా? చెప్పా you honor your friend and accept the cancer. That's what you have to do. మనం ఈ యొక్క డిస్టింక్షన్ చూపించలేం. మనం అది వచ్చింది తలనొప్పి అన్న. అన్ని మతాలని మనం ఎవడు చెప్పాడు నీ గౌరవించమని? మనిషిని గౌరవించరా, మతాలను గౌరవించమని ఎవడన్నాడు? 5కు 2 కలిపితే 8 గౌరవించాలన్నా మనం అంటవా? cannot. You honor 7 as the right answer. ఓకే, నీకు లేదా నేను నేర్పిస్తాను. నిజం. ఇంకా ఉన్నాడు, నా ఏలిన వాడు ఒక రాజా, నీ శత్రువులతో. అకీష్ యొక్క శత్రువాడు సౌలు. నీ శత్రువులతో యుద్ధము చేయటకే. యుద్ధం చేయాలనుకుంటుంది ఎవరు? దావీదు. దిస్ ఈస్ ద సేమ్ డేవిడ్ 16 months back he said, I will not touch you, I will not kill you. నేనేమంటాను తెలుసా? యూ మైట్ హావ్ ప్రామిస్ టు గాడ్, ప్రభా నేను దాని జోలికి వెళ్ళను, ఆడు జోలికి వెళ్ళను, నేను దాన్ని ముట్టుకోను, దాన్ని చూడను అని అన్నావు. కానీ మళ్ళీ వచ్చావు అక్కడికి. గుర్తుపెట్టుకోండి, కొత్త కొత్త పాపాలు నీ దగ్గరికి ఏమి రావు, పాతదే మళ్ళీ వస్తుంది. నీకు తాగుడు అలవాటు ఉందనుకో, తాగుడే మళ్ళీ వస్తుంది నీకు, కొత్తది రాదు. నీకు బ్లూ ఫిల్మ్ చూసే అలవాటు ఉందనుకో, అదే వస్తుంది మళ్ళీ. చాలా మంది అన్న నేను చాలాసార్లు మానేశానన్నా. మరి కరెక్టే, ఎందుకంటే మళ్ళీ వచ్చింది కాబట్టి. మళ్ళీ ఐఎమ్ టెలింగ్ యూ వెరీ ఫ్రాంక్లీ, ఇట్ ఈస్ ద ఓల్డ్ టెంప్టేషన్ దట్ విజిట్స్ యూ ఇన్ ఎ న్యూ వే. నో న్యూ టెంప్టేషన్ విల్ కమ్ టు యూ. కొత్తదేం రాదు మీకు. ద ఓల్డ్ వన్ విల్ కమ్. వచ్చింది. నీ శత్రువులతో యుద్ధం చేయటకే నేను రాకున్నట్లు నీ వద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడు నీ బాంచని నీ కాలు మొక్తా, నేను కాలు మీద పడ్డాడు. నా యందు తప్పేమి కనబడిందని అకీష్ని అడిగాను. అసలు అకీష్ ఆన్సర్ చూడండి, మీలో చాలామందికి ఇది క్లిక్ అవుతుంది. అందుకు అకీష్, దేవదూత వల్లే నీవు నాకు దృష్టికి కనపడుచున్నావు. క్రష్ అవ్వగానే యు ఆర్ మై ఏంజల్, యు ఆర్ మై గాడ్ అంటారు కదా.
ఆ తర్వాత ఎంగేజ్మెంట్ దగ్గరికి వచ్చేప్పటికి యు ఆర్ మై డెవిల్, నా పాలిట రాక్షసి వచ్చేస్తాయి కదా. కొంచెం నవ్వు తగ్గింది, నాకు అర్థం అవుతుంది. నవ్వితే బాగోదేమో, నవ్వుదే బాగోదేమో నవ్వుతున్నారు నీ షకలు చూస్తుంటే. నువ్వు నాకు దేవదూతలా కనబడుతావు. అసలు ఏం డైలాగా, నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేను ఎరుగుతుంది. కానీ ఫిలిస్తీన్ల సర్దారు ఇతను మనతో కూడా యుద్ధమునకు రాకూడదని చెప్పుచున్నారు. 10th వర్స్ అన్నదే మర్యాదగా రే గెట్ అవుట్ అనేది కాకుండా దయచేసి వెళ్ళిపోండి అని చెప్పడం అనమాట. 10వ వచనం. కాబట్టి ఉదయమున నీవు నీతో కూడా వచ్చి నీ యజమాని సేవకును త్వరగా లేవను ఉదయమున లేచి తెల్లవారగానే బయలుదేరి పోవాలని దావీదునకు ఆజ్ఞాపించాను. అంటే డూ యు నో వాట్ ఈస్ ద సింపుల్ స్టేట్మెంట్? నీ ముఖం నాకు మళ్ళీ చూపించొద్దు, సూర్యుడు లెగిసే లోపల నువ్వు ఊరు వదిలేసి వెళ్ళిపో. దట్స్ ద ఆన్సర్ కదా. ఎంత డీసెంట్గా చెప్పచ్చు, గెట్ అవుట్ అంటే 16 నెలలు వాడుకున్నాడు. ఎవరిని? దావీదుని. సింగిల్ స్టేట్మెంట్తో వదిలేశాడు. మనల్ని వాడుకొని వదిలేసే బ్యాచ్ ఈ ప్రపంచంలో చాలామంది ఉంటారు, మీరు గుర్తుపెట్టుకోండి. దే యూజ్ us, they abuse us, they overuse us and they throw us out. David was thrown out like that. ఎందుకు అబ్యూస్కి నువ్వు పడిపోవాల్సి వచ్చింది? ఎందుకు ఓవర్ యూస్కి వెళ్ళిపోయావంటే బికాస్ యూ హ్యావ్ లెఫ్ట్ గాడ్. దేవుడిని వదిలేశాడు దావీదు. సరే, ఇప్పుడు 30th చాప్టర్లో పోతాం. వెనక్కి వెళ్ళిపోతాం అన్నాడు. ఐఎమ్ రీడింగ్ 3rd verse. 30th 3rd verse. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేక 4th verse శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చింది. డు యు నో వాట్ హ్యాపెండ్? హిస్ వైఫ్స్ వర్ గాన్, his children were gone, his property was gone. Why did he go through that loss? Was God punishing? I still don't want to use the word punish. Endukante as you go little further, I want to tell you why David had to go through that kind of loss. Adi loss kaadu asalu. Endukante to be very frank, he recovered all. But why he had to go through that pain? ఆ పెయిన్ గుండా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? వై హిస్ వైఫ్స్ వర్ టేకెన్, వై హిస్ చిల్డ్రన్స్ వర్ టేకెన్? ఆయన బిగ్గరగా ఏడ్చిన తర్వాత ఐఎమ్ రీడింగ్ 6th verse. దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా. డు యు నో వాట్ హ్యాపెండ్? Even the 300 people who are around David, they have taken up stones to kill David. చిన్నప్పుడు అప్రిషియేట్ చేయడానికి ఎవరు లేరు. తర్వాత డాడీ నో అన్నాడు, తర్వాత సిబ్లింగ్స్ నో అన్నారు, తర్వాత కింగ్ నో అన్నాడు, తర్వాత అసైలంలోకి వస్తే వాడు ఓడుకొని వదిలేశాడు. ఆ తర్వాత చివరికి అతనికి 300 people ఉంటే వాళ్ళు కూడా చంపడానికి ప్రయత్నం చేశారు. డేవిడ్ వాజ్ కంప్లీట్లీ, లిటరలీ, అబ్సల్యూట్లీ అలోన్. ఈ లోన్లీనెస్కి కారణం ఎవరు? గాడ్. ఇది మీకు షాక్ అనిపించాలి. గాడ్ క్రియేటెడ్ దట్ లోన్లీనెస్. గాడ్ మేడ్ యూ టు బికమ్ లోన్లీ. దేవుడు నిన్ను ఒంటరివాణ్ణి చేశాడు. గాడ్. ఎందుకు తెలుసా? దేవుడు నిన్ను ఒంటరివాడిగా చేయకపోతే నీకు ఎవడైనా దొరికితే దేవుడిని వదిలేసి ఆడి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. God's whole intention is this. రే నా దగ్గర రారా, నేను చూసుకుంటాను. నా దగ్గర రారా, నేను చూసుకుంటాను. నీకు ప్రసంగాలు వినిపించాడు, పాటలు వినిపించాడు, కౌన్సిలింగ్ చూపించాడు, టెస్టిమోనీస్ వినిపించాడు. వినలా, అందుకే మొత్తం అందరినీ లేపేస్తే సచ్చినట్టు ఆయన తిరుగుతామని. మీరు కొంతమంది ఆ స్టేజ్కి వచ్చారు. నేనేమంటానంటే లాస్ట్ మూమెంట్ దాకా రావక్కర్లా. ఇప్పుడు ఏ మూమెంట్లో ఉన్నారో ఆ మూమెంట్లో దేవుడు వైపు తిరిగితే పని అయిపోతాడు. అది నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి మూమెంట్లో దేవుడు వైపు తిరిగితే పని అయిపోతుంది. సి ఐ హ్యావ్ దిస్ iPhone 13.
ఓ 3 years క్రితం కొన్నాను. ఇక్కడ డెలవేర్లో సౌక్ ఉంటుందంటే కొన్నాను. ఇండియాకి 30,000 తేడా ఉంది కన్వర్షన్. బాగా అనిపించింది. అది కొన్న తర్వాత సెట్టింగ్ ఉంటుంది కదా, అట్ వన్ పాయింట్ ఇట్స్ డూ యూ వాంట్ ఫేస్ రికగ్నిషన్. ఓకే అన్నాను. అంటే ఇటు చూడు అటు చూడు అన్నది అంతా చూశాను. ఓ మొత్తం 2 నిమిషాలు మొత్తం గుండ్రం పూర్తి అయిన తర్వాత ఫేస్ రికగ్నిషన్ కంప్లీట్ అని వచ్చింది. ఆ తర్వాత వచ్చిన తలనొప్పి ఏంటి తెలుసా, నేను చూస్తే కానీ అది తెలుసుకోలేదు. డూ యూ అండర్స్టాండ్? నేను చూస్తే కానీ తెలుసుకోదు. నా భార్య చూస్తే పని అవ్వదు, నా కూతురు చూస్తే పని అవ్వదు, మా పాస్టర్ గారు చూస్తే పని అవ్వదు, నేను చూస్తే కానీ పని అవ్వదు. అయితే నేను కొన్నప్పుడు ఫేస్ రికగ్నిషన్ సెటప్ చేసుకున్నాను కదా, అప్పుడు నాకే కదా ఇది తెలుసుకుంటుంది. నువ్వు మారు మనసు పొందినప్పుడు కూడా దేవుడు నీతో ఫేస్ రికగ్నిషన్ సెటప్ చేసుకున్నాడు. ఎవరో దేవుడు. కాబట్టి దేవుడు ఏమంటాడంటే, నీ ఫేస్ నాకు చూపించు, సిస్టమ్ ఓపెన్ చేస్తానంట. నువ్వేమంటావంటే, నేను ప్రేయర్ పాయింట్స్ పంపిస్తాను, మీలో కొంతమంది ప్రేయర్కి రారు, పాయింట్స్ పంపిస్తాను. నీ ప్రేయర్ పాయింట్స్కి సిస్టమ్ ఓపెన్ కాదు, నీకు ఓపెన్ అవుతుంది. మీ పాస్టర్ గారు చూస్తే సిస్టమ్ ఓపెన్ కాదు, నీకు ఓపెన్ అవుతుంది. I'm very serious, my friends. God will not respond when somebody else prays for your personal problems. For your personal problems, ఎవడో పాపక్షమాపణ కోసం ప్రార్థన చేస్తే పని అవదో, నువ్వు రావాలి. You have to confess. సో దేవుడు దావీదు తన వైపు చూస్తే సిస్టమ్ ఓపెన్ చేద్దామని చుట్టూ ఉన్న ఒక్కొక్కడిని లేపేశాడు. అట్లీస్ట్ అప్పుడు దేవుడు వైపు తిరిగితే తన సిస్టమ్ ఓపెన్ చేద్దాం. మేబీ దిస్ ఈస్ ద మూమెంట్ గాడ్ ఈజ్ ఆస్కింగ్, ప్లీజ్ నేనేం నిన్ను కొట్టను, నేనేం తిట్టను, జస్ట్ లుక్ అట్ మీ, నా వైపు చూడు, సీక్ మీ, నన్ను చూడు, సీక్ మై ఫేస్. అయితే ఏం జరిగిందో చూడండి. రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, లుక్ అట్ దిస్ సింపుల్ స్టేట్మెంట్, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దట్ ఈస్ వెన్ డేవిడ్ లుక్డ్ అప్. ప్రభువా, దట్స్ వాట్ హి సెడ్. అంటే బాగా బలహీనం అయిపోయి ఇంకా చేతకాని వాళ్ళ, ప్రభువా అంతే. డు యు నో వాట్ హ్యాపెండ్? 16 months దేవుడికి దూరం ఉన్న వ్యక్తి 1.6 secondsలో దేవుడికి దగ్గర అయిపోయాడు. ఐమ్ టెలింగ్ యూ, లిటరల్లీ దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. 16 months దేవుడు దూరంగా ఉన్నాడు, 1.6 secondsలో దేవుడి దగ్గరికి వచ్చాడు. మై ఫ్రెండ్స్, యూ మైట్ హ్యావ్ గాన్ అవే ఫ్రమ్ గాడ్ ఫర్ మంత్స్ ఆర్ ఇయర్స్. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు టర్న్ టు గాడ్ టుడే, ఇట్ హ్యాపెన్స్ నౌ. It is not a process, my guys. It's not a process. It's a point. It's a point. Turning to God is a point. God accepting you is a point. God receiving you is a point. It's a crisis. It's a moment. ఎప్పుడైతే దావీదు దేవుడు వైపు తిరిగాడో, 9th verse, 7th verse, పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడైన, అంటే ఏఫోద్ అంటే మనకి కిచెన్లో వాడతారు యాప్రన్, ఆ టైప్ ఉంటుంది. అంటే మీరు తప్పుగా అర్థం చేసుకోండి, మీకు అర్థం అవుతుందని చెప్తాను. యాప్రన్ లాగా ఉంటుంది. ఇది ప్రీస్ట్ కట్టుకుంటాడు. 12 stones ఉంటాయండి, 12 stones. ఈచ్ స్టోన్ రిప్రజెంటింగ్ 1 tribe అనమాట. ఇక్కడ చిన్న పాకెట్ ఉంటుంది, ఆ పాకెట్లో 2 stones ఉంటాయి. ఎందుకు ఆ 2 stones అంటే, దేవుడి చిత్తం ఏంటో తెలుసుకోవడానికి వాళ్ళు ఉపయోగించేటువంటి, గాడ్స్ విల్ కనుక్కోవడానికి అప్పుడు ఉపయోగించినటువంటి పద్ధతి. సో అది తెప్పించమంటాడు. ఐ వాంట్ దట్ ఈఫాద్ అంటాడు. అంటే ఏంటి తెలుసా, ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఐ విల్ సీక్ గాడ్స్ విల్. సో లాంగ్ స్టోరీ చెప్పాలంటే, దేవుడు ఏమంటాడంటే డేవిడ్తో, గో హెడ్, ఐ విల్ సీ దట్ యు విల్ గెట్ యువర్ వైఫ్స్ అండ్ చిల్డ్రన్ అని అంటాడు. వెళ్ళిపోతాం అంటాడు. వారికి తన ఆర్మీని తీసుకొని వెళ్ళిపోతాం అంటే, ఎవడో ఒకడు దెబ్బ తగిలికి పడిపోయి ఉంటాడు. యూజువల్గా వారికి వెళ్ళినప్పుడు అటు ఇటు చూడరు. కానీ డేవిడ్ చూసి, ఎవడో దెబ్బ తగిలిన చూడరా అంటాడు. వాడికి వెళ్ళి కొంచెం ఫస్ట్ ఎయిడ్ అది చేసిన తర్వాత, నువ్వు ఎవడైనా అని అడిగాడు. సార్ నేను ఈజిప్షియన్ సార్. ఎందుకు ఇక్కడ పడిపోయావు అంటే, సార్ యాక్చువల్గా నేను అమలకైట్స్కి హెల్ప్ చేస్తున్నాను సార్.
ఏం చేసావు అన్నాడు. ఏం లేదు సార్, ఇక్కడ విలేజ్ కనబడుతున్నా, దాన్ని తగలబెట్టింది మేమే సార్. అవునా, అది మాదే సార్. ఐఎమ్ సారీ సార్. సార్ పర్లేదులే. ఆ తర్వాత అంటే సార్ ఇటు వెళ్ళిపోయారు సార్. ఎక్కడికి వెళ్ళారు సార్? ఎక్కడికి వెళ్ళారు చెప్తాను కానీ నాకు చిన్న ప్రామిస్ చేస్తాను, నన్ను వాళ్ళకి అప్పచెప్పొద్దు, నన్ను మీరు చంపేది అంటే డేవిడ్ నో ప్రాబ్లం, నేను చూపిస్తాను, నువ్వు మమ్మల్ని తీసుకెళ్ళి అని అంటే, కెన్ యూ అండర్స్టాండ్ ద మూమెంట్ హీ గాట్ కనెక్టెడ్ టు గాడ్? దేవుడు ప్రొవైడ్ చేసినటువంటి పద్ధతి ఉండే దునియాలో ఎవడు ఊహించడు. నీ శత్రువు నీకు దారి చూపించాడు. డు యు అండర్స్టాండ్? మనమేమో దేవుడిని వదిలేసి వాళ్ళని అందరూ పెద్ద పెద్ద వాళ్ళు పట్టుకుంటాం. మేము చాలా పెద్ద రికమెండేషన్ ఉపయోగించామంటాడు. అరే యూ గో టు గాడ్ మ్యాన్ అండ్ గాడ్ విల్ డీల్ డైరెక్ట్లీ. You go to God and God will deal directly. Please, I beg you, my friends, I know you are handling your life all alone. You are going through a lonely moment in your life. You are going through a lot of depression. But what I would suggest is this: like David, look back to God. I'll read 18th verse and then I'll close 18th verse. ఈలాగున దావీదు అమాలేకులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను, మరియు అతడు తన ఇద్దరు భార్యలను రక్షించను. ఇంగ్లీష్లో చదువుతున్నాను. డేవిడ్ రికవర్డ్ ఆల్ దట్ ద అమలకైట్స్ హ్యాడ్ టేకెన్ అండ్ డేవిడ్ రెస్క్యూడ్ హిస్ 2 wives. టుడే డూ యూ వాంట్ టు రికవర్ ఆల్? యూ హ్యావ్ టు టర్న్ టు గాడ్. మై ఫ్రెండ్స్, ఆఫ్టర్ టెల్లింగ్ ఆల్ దీస్ థింగ్స్, ఐ వాంట్ టు టెల్ అ స్టోరీ అండ్ క్లోజ్. ఇట్స్ నాట్ ఎ స్టోరీ, ఇట్ రియలీ హ్యాపెండ్. 1829 it happened in Philadelphia. The name of that guy is George Wilson. ఓకే, ఈ జార్జ్ విల్సన్, రాబర్ట్ అని ఆయన ఇద్దరు కలిసి పిక్ పాకెట్స్ వాళ్ళు, చిన్నపాటి దొంగలు. వాళ్ళు యుఎస్ పోస్ట్లోంచి ఒక డబ్బా దొంగతనం చేశారు. యుఎస్ పోస్ట్ తెలుసు కదా మనకు, పోస్ట్ డబ్బా ఒకటి చిన్నది చేసి దే సోల్డ్ ద ఆర్టికల్స్ ఇన్ ఇట్ అండ్ దే గాట్ సమ్ మనీ. దే లివ్. ప్రాబ్లం ఏంటంటే ఆ బాక్స్లో దేర్ ఆర్ సమ్ మెడిసిన్స్ విచ్ ఆర్ సపోజ్ టు రీచ్ ఎ పేషెంట్. బికాస్ ఇట్ డిడ్ నాట్ రీచ్, దట్ ఫెలో డైడ్. సో వాడు యుఎస్ పోస్ట్ మీద సూ చేశాడు. సో యుఎస్ పోస్ట్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తే చార్ల్స్ అనేటువంటి ఈయన దొంగతనం చేశాడనే జార్జ్ విల్సన్ దొంగతనం చేశాడనే విషయం తెలిసి వాడిని కోర్టులో తీసుకొచ్చాడు. 1831 January 18th వాజ్ ద కేస్. నేను ఎందుకు ఇంత పర్ఫెక్ట్గా చెప్తానంటే గూగుల్లో ద టోటల్ కేస్ ఇస్ దే. ఆ కేసు ఆర్గ్యుమెంట్స్ అటు ఇటు జరిగి చివరికి కోర్టు ఏమని తీర్పిచ్చిందంటే జార్జ్ విల్సన్ షుడ్ బి హ్యాంగ్ టు డెత్. సో వాడికి హ్యాంగింగ్కి పంపించేశారు. 14 days టైం ఇచ్చారు. ఈలోగా ఈ ఫ్రెండ్స్ అంతా కలిసి ఆండ్రూ జాక్సన్ అమెరికన్ ప్రెసిడెంట్కి లెటర్ రాశారు. సరే ఇటు చిన్నపాటి దొంగ అనవసరంగా హ్యాంగ్ చేసేటువంటి సార్ అని చెప్పారు. ఆండ్రూ జాక్సన్ 10th day సెక్రటరీ ఆఫ్ స్టేట్ బైరన్ ఉంటాడు, అతను చెప్తే అతను లెటర్ రాశాడు. అది ఇట్ కేమ్ టు ద గవర్నర్ ఆఫ్ ఫిలడెల్ఫియా. ఆ లెటర్ తీసుకెళ్ళి ఈ ప్రిజన్ అథారిటీస్కి ఇచ్చారు. ప్రిజన్ అథారిటీ ఆ లెటర్ పట్టుకొని జార్జ్ విల్సన్ రూమ్కి వెళ్ళి నాక్ చేసి బయటకు వచ్చిందంటే కంగ్రాట్స్ మ్యాన్ అంటాడు. అంటాడు, అమెరికన్ ప్రెసిడెంట్ హ్యాస్ రిటర్న్ లెటర్ టు యూ అంటే సో వాట్ అంటాడు. సో వాట్ ఏంద్రా, ఇది బార్డెన్ లెటర్ రా, సో వాట్ అంటాడు. సో వాట్ ఏంద్రా, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా నేను క్షమించాడు, వాడేవాడు నన్ను క్షమించడానికి? అదేం ప్రశ్న రా, ఇప్పుడు నన్నేం చేయమంటా? యూ జస్ట్ సైన్ ఇట్ అండ్ విల్ టేక్ యూ అవుట్ అంటే ఐ డోంట్ వాంట్ అన్నాడు. ఐ డోంట్ వాంట్. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు ఈయన్ని ఉరేస్తారనుకో, ఆండ్రూ జాక్సన్ అడుగుతాడు ఏం చేసేవారు అని. నేను సార్ నన్ను ఊరేసారంటే ఎందుకు వేసావు, నేను వద్దన్నాను కదా. వాడి జవాబు చెప్పాలా, ఈడేమో నన్ను చంపేమంటున్నాడు. వీడేం చేయాలో అర్థం కాక జాన్ మార్షల్ అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్ళి సార్ ఇది కేసు అని అంటే వాడు సరదాగా నీకు ఒక కథ చెప్తాను. కథ ఎట్లా బాబు, నా లైఫ్ అండ్ డెత్ అంటే కాదే, ఆ కథ ద్వారా నీకు విషయం తెలుస్తాను. ఏంటనంటే నీకు ఎవడైనా 1000 రూపాయలు చెక్ ఇచ్చాడు అనుకో, ఏం చేస్తావు? అది కూడా ద బ్యాంక్ అండ్ అండ్ క్యాష్ అవుతుంది. బై ఎనీ ఛాన్స్ 3 months మర్చిపోయావు, వాట్ విల్ హ్యాపన్? I'll go to the bank, I'll show the check. Usually the bank manager looks at it and says, sorry, lapse అయిపోయింది అని అంటాడు. ఓకే, నేను దాని గురించి క్వశ్చన్ చేయట్లేదు. మై క్వశ్చన్ ఇస్ దట్ వాట్ విల్ యూ డూ విత్ ద చెక్? ఏం చేస్తాను? నలిపేసి డస్ట్బిన్లో పడేస్తాను కదా. ఎ చెక్ దట్ ఈస్ నాట్ ఎన్కాష్డ్ ఈజ్ యూస్లెస్. ఎ పార్డన్ దట్ ఈస్ నాట్ రిసీవ్డ్ ఈజ్ ఆల్సో యూస్లెస్. డూ యు నో వై ఐ మేడ్ దట్ స్టేట్మెంట్? లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్. Listen to me. If God stands here and makes a statement,
Do you know what's the statement he's going to make to people who are sitting here? I have forgiven you. నేను మిమ్మల్ని క్షమించేశాను. Past tense. అయిపోయింది. But if you don't accept, if you don't receive, the ball is in your court. నువ్వు నా దగ్గర రా, అప్పుడు క్షమిస్తానండి ఆయన. నేను క్షమించాను కాబట్టి నా దగ్గర రా అంటాడు. I have already forgiven, therefore I am inviting you. If you come to me, you will receive it. If you come to me, you will receive it. తప్పిపోయిన కుమారుడు ఇంట్లోంచి బయటికి వెళ్ళంగానే డాడీ క్షమించేశాడు, అందుకే వెయిట్ చేస్తున్నాడు. కానీ కొడుకు ఎప్పుడు రిసీవ్ చేస్తున్నాడు తెలుసా? డాడీ దగ్గరికి వచ్చిన తర్వాత. సేమ్ విత్ యూ, సేమ్ విత్ యూ. విల్ యూ కమ్ బ్యాక్ టు గాడ్ టు రిసీవ్ ఇట్? మీలో ఎవరికైనా నరక వేదన ఇప్పుడు ఉందంటే, గిల్టీ ఫీలింగ్ ఇప్పుడు ఉందంటే, బ్రోకెన్నెస్ ఇప్పుడు ఉందంటే, ఇట్ ఈస్ క్రియేటెడ్ బై యూ, నాట్ బై గాడ్. ఎందుకు తెలుసా? రిజెక్ట్ చేయటం బట్టి. యూ హ్యావ్ రిజెక్టెడ్ అండ్ యూ ఆర్ బేరింగ్ ద కాన్సిక్వెన్సెస్. సో మై ఫ్రెండ్స్, I beg you, I plead you, God has forgiven you. Will you receive it? దేవుడు నిన్ను క్షమించాడు. స్వీకరిస్తాం, యాక్సెప్ట్ చేస్తాం. తలంచండి, కన్ను మూసుకోండి, చిన్న ప్రయోజనం. విల్ జస్ట్ టేక్ ఎ మినిట్. డేవిడ్ యొక్క వేరియస్ స్టేజెస్ని మనం చూసాం. ఎవ్రీ స్టేజ్ there is somebody who can say, I'm like David. David, అంత మెచ్యూర్డ్ పర్సన్, అంత స్పిరిచువల్ జాయింట్, ఇంత హారిబుల్ స్టేటస్లోకి ఎందుకు వెళ్ళాడు? సింపుల్ రీజన్, హీ లెఫ్ట్ గాడ్. డేవిడ్ అంత తోడే అలాంటి హారిబుల్ సిచ్యుయేషన్కి వెళ్తే మనం ఇంకెంత? ఒకవేళ వీ హ్యావ్ గాన్ అవే ఫ్రమ్ గాడ్, డ్రిఫ్టెడ్ ఫ్రమ్ గాడ్, టోటలీ కాంప్రమైజ్డ్. ఈరోజు ఈ మీటింగ్కి ఎందుకు వచ్చావు తెలుసా? ఈరోజు ఈ మాటలు ఎందుకంటున్నావు తెలుసా? God brought you here to tell you only one thing. I know you have gone away, but I still love you. నువ్వు చాలా దూరం వెళ్ళిపోయావు, కానీ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. I have forgiven you. నేను నిన్ను క్షమించాను. I want you to listen to this. నువ్వు వినా? Do you want to receive it? Come to me. I'm not saying you are an unbeliever, but I'm saying you might have gone away from God. దేవుని నుంచి దూరం అయిపోయాను. ఈరోజు నేను దేవుని నుంచి దూరమైన స్థితిలో ఉన్నానండి. I have to get back to God. I have to get back to God. అని మీలో ఎవరికి అనిపించినా, ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ దిస్, డోంట్ పోస్ట్పోన్ దిస్. ఇప్పుడు కాదులే, ఇంటికి వెళ్ళిన తర్వాత చేస్తాను అనొద్దు. You may not have the same mood there. You may not have the same mind there. You may not get this opportunity again. Don't try to go away, my friends. Accept the forgiveness from God. Prabhu, నువ్వు నన్ను క్షమించావు, నేను స్వీకరిస్తున్నాను. Please forgive me. Please restore me, O Lord. Please restore me. I have gone away. Restore me, Lord. నన్ను రివైవ్ చేయి, రెస్టోర్ చేయి, రిపేర్ చేయి, రీబిల్డ్ చేయి, రిన్యూ చేయి. అడగండి దేవుణ్ణి. The language you can ask, the words you can use. My friends, if there is somebody who is praying that prayer, Lord, renew me, revive me, rebuild my life. If there is anybody who is responding to God in that way, please don't hesitate. Let your mouth say these words, Lord, forgive me. Let your heart accept the forgiveness of Jesus. And if you are praying that prayer, my friends, అలాంటి ప్రార్థన మీరు ఎవరైనా చేస్తున్నట్లయితే, you put up your right hand and put it down. I want to pray for you. Anybody. For whatever reason you have gone away from God, please get back. Thank you so much. I've seen so many hands. Thank you so much. Put it down. We'll pray.
అదేవా మా ప్రభా, ఎవరైతే చేతులు చూపించారో వాళ్ళందరూ కూడా నాకు తెలియదు ప్రభా, కానీ నువ్వు చేతులే కాదు ప్రభా, వాళ్ళ హృదయాన్ని చూస్తున్నావు. యు ఆర్ ఏబుల్ టు సీ డీప్ ఇన్సైడ్. యు నో ది మోటివ్స్, యు నో ద స్పిరిట్, యు నో ది యాటిట్యూడ్, యు నో ది truth in it. Whoever has come to your Lord, I know that you will definitely forgive. May they experience your forgiveness and freedom right now. May they be released from their guilty feelings right now. May the restoration begin right now. May the rebuilding begin right now, O Lord. I commit each and everyone into your hands. In Jesus' name we pray. Amen. Amen. How many are blessed by the word this morning? Amen. Amen. Hallelujah. Amen. Hallelujah. Let's clap to the Lord this morning. Get to an essay. Amen. You may be touched by this word this morning, but just don't be the listeners, but the doers of the word. Amen. Just not listening to the word and saying it was good, writing down and going back home and forgetting it. That's not the purpose of the word. The word is to check ourselves and get back to God, what God has intended for us. Amen. Hallelujah. 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 Without God, you can't do anything. You will try, you will do, you will fight for it, but somewhere you will feel like you're all alone and you're like, living all that. You'll be going into depression or anxiety and fear. But with God, you can do great things for God. Amen. Hallelujah. 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 Can we all stand on our feet this morning? David had different battles in his life. I don't know what's the battle that you are facing this morning. When the battle is in our hand, it's always hard. But the battle when we give it to the Lord, it's always easy. I want you to go out of this prayer meeting this morning, giving your battle to the Lord and say, ask God, I want you to deal with this situation. I want you to help me to walk in that, what you have calling me. Amen. Hallelujah. You may have a God's call in your life and you know the purpose of your life and you know what God is doing in this season. But you are doing in your own way. You're trying to do it in your own understanding. But this is my request this morning. Come back to the Lord. Because God wants to do the things in a different way in your life and in your family. Submit to the Lord. Just give it to the Lord and God will do the great things in your life. Amen. Hallelujah. Amen. Hallelujah. 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 Let's close our eyes for a minute. If we don't need, God will not speak that. That's what we needed in this room. Someone needed. God has spoken. God has delivered that. Many times God has spoken to you, but you never accepted it. Many times you have been postponing it. Many times you're saying, maybe not this time. But let it not be today. Submit to the Lord. Give it to the Lord. And say, Lord, I'm here, Lord Father. I don't want to run away from you, but I want to run to you this morning. I want to run to you this morning. Hallelujah. Father, we thank you this morning for your presence in midst of us. Thank you, Lord, for wonderful day that you've given to us, Lord Father. You're the God who talks to us, who ministers to us. We thank you for speaking to everyone in this room this morning. Lord, as your word has been sowed, I pray that it will bear fruits in everyone's life. God, let everyone in this room be the doers of your word. Remove every attack of the enemy in their lives this morning. Every negative thoughts, we rebuke that. Lord, every plan of the enemy, we cast it out in the name of Jesus.
Lord, we pray that, Lord Father, this from today, you will mark everyone in this room, Lord Father. You will draw everyone to close to you this morning, God. Lord, everyone will run towards you, Lord, with a great desire in their hearts, Lord Father Jesus. They will not love to please the world or to the people, but they will love to please you, Lord Father Jesus. You mark everyone in this room this morning. God, I pray that, Lord Father Jesus, even from today as we go home, and Lord Father, and go to the world, Lord Father, will not live according to the world, but live according to you, Lord Father Jesus. I pray that open spiritual eyes for everyone in this room this morning. They will see the way that you see their lives. And they will, Lord Father, do the things that you want them to do in their lives, Lord. I pray let your will be done in their lives and in their families this morning. You come in and take control of everything, Lord Father. Lord, when David turned to you, you turned the things around for him, Lord. Let everyone look to you this morning, Lord. Maybe they've been looking to the world. Maybe they're looking to the company. Maybe they're looking to the, Lord Father, their parents or their spouse or their friends. But Lord Father, from today, let everyone's eyes be upon you, Jesus, this morning. Lord, I pray that you will change their mind this morning. Renew their mind, strengthen their mind in your word. Build them in you more stronger and stronger, Lord, this morning. We thank you for your word. Thank you for your man of God. Lord, I pray that you bless Edward and his family, Lord Father, his ministry, Lord Father. Continue to use him for your glory more and more in the coming days, Lord Father. Give him good health and strength, and Lord, as he travels, as he goes and minister, I pray you will continue to be with him and lead him, Lord. And you'll use him mightily for your glory in this coming days, Lord Father Jesus. We thank you for bringing him midst of us this morning. We pray that you bless him as he goes from here to the different place again. Your traveling mercies be upon him. And I pray for everyone who's here this morning. Lord, they just not say it's a good word, but they will follow the word. They mark everyone's heart this morning.